హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఇయర్ రౌండప్లో ఈ సెషన్లో ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫేర్స్ 2023 జనవరి మాసం నుంచి డిసెంబర్ 31 వరకు డిస్కస్ చేద్దాం. సో మన అధ్యయన సౌలభ్యం కోసం అని చెప్పేసి అన్ని పర్యావరణ అంశాలని మొత్తం 14 చాప్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో అందులో వెరీ ఫేమస్ ఫస్ట్ వస్తుంది ప్రాజెక్టు చీతా, ప్రాజెక్టు ఎలిఫెంట్ అండ్ ప్రాజెక్టు టైగర్ అని చెప్పేసి మనకి 3 వార్తల్లో ఉన్నాయి. ఈ 3 కలిపి మనము చాప్టర్ నెంబర్ 1 అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. ఇట్లా మొత్తం మనకి 14 చాప్టర్స్ ఉంటాయి. చాప్టర్స్ ఎందుకోసం అంటే సారూప్య అంశాలు ఒక దగ్గర కనిపిస్తే మైండ్ ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది. అందుకోసం అని చెప్పేసి మనం వీటిని ఒక దగ్గర అధ్యయనం చేస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఈ మనకి ఎకాలజీ లోపల 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఈ ప్రాజెక్టు చీతా, ప్రాజెక్టు టైగర్ అయితే వెరీ వెరీ ఫేమస్, ఎప్పుడు మనకి వార్తల్లో ఉంటూనే ఉంటుంది. సో ఫస్ట్ ప్రాజెక్టు చీతా అని చెప్పేసి మనం ఆర్డర్లో డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఏమైంది అంటే 1947లో సో రాష్ట్రం పేరు ఛత్తీస్గఢ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ కొరియా డిస్టిక్ సో 3 చీతాలని అప్పటి మహారాజా ప్రతాప్ సింగ్ అని చెప్పేసి చంపేస్తాడు. ఒక ఫోటో కూడా మనకి సెల్ఫీ దిగుతాడు. సో మనకి అప్పుడు పేపర్లో వచ్చింది. ఇవి చివరి చీతాలు భారతదేశం లోపల. 1952లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది, ఎస్ భారతదేశంలో చీతా అనే జంతువు అంతరించిపోయిందని చెప్పేసి డిక్లేర్ చేసింది. నెక్స్ట్ పునఃప్రవేశం కోసం అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ అటెంప్ట్ చేస్తారు, బట్ మనకి అవి కంప్లీట్గా ఫెయిల్ అవుతాయి. 1970s ప్రాంతం లోపల ఇరాన్ దేశంతో సంప్రదింపులు చేపడతాము ఆసియాటిక్ చీతా కోసం అని చెప్పేసి. మనకి చీతా లోపల 2 ఉంటాయి. ఆసియాటిక్ చీతా అనేది కేవలము ఇరాన్లో మాత్రమే ఉన్నది. నెక్స్ట్ ఆఫ్రికా చీతా అనేది సో ఎక్కువ నమీబియా దగ్గర ఉన్నది, దాంతోపాటు సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి 2 దేశాల్లో మనకి ప్రముఖంగా కనిపిస్తుంది. ఆఫ్రికా చీతా మనకి ఐయుసిఎన్ లిస్ట్ లోపల వల్నరబుల్ కేటగిరీలో ఉంటే, ఈ ఆసియా చీతా మనకు క్రిటికల్లీ ఎండేంజర్ అని చెప్పేసి ఉన్నది. సో మనము 2009 అప్పుడు మనం సంప్రదింపులు జరుపుతాం, అప్పుడు మనకి ఫెయిల్ అవుతుంది, సుప్రీంకోర్టు మధ్యలో అడ్డగిస్తుంది. సో ఫైనల్లీ చూస్తే 2022 సెప్టెంబర్ 17 అని చెప్పేసి మనము సో నమీబియా దేశం నుంచి 8 చీతాలు తెచ్చుకుంటాం. దీంతో ప్రపంచంలో 5 బిగ్ క్యాట్స్ కలిగిన ఏకైక భూభాగంగా మన ఇండియా దేశం రికార్డ్ సృష్టించింది. సో టైగర్, చీతా, లియోపార్డ్, స్నో లియోపార్డ్ అండ్ లయన్ అని చెప్పేసి మొత్తం మనకు 5 బిగ్ క్యాట్స్ ఉంటాయి. ప్రపంచంలో వేరే కంట్రీలో చూస్తే 5 బిగ్ క్యాట్స్ లేవు. సో మొత్తం 7 బిగ్ క్యాట్స్ అని చెప్పేసి పిలుస్తాం. అందులో ఈ ప్యూమా అండ్ జాగ్వార్ అని చెప్పేసి ఇవి 2 మాత్రం భారతదేశంలో లేవు, మిగతా 5 మాత్రం ఉన్నాయి. సో మనము 7 బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి ఒక కూటమి మనం ఏర్పాటు చేసినాం. 7 బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి సో భారతదేశం యొక్క చొరవ ఈ బిగ్ క్యాట్స్ యొక్క కన్జర్వేషన్ కోసం అని చెప్పేసి ప్రపంచ స్థాయిలో చొరవ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో 97 కంట్రీస్కి మెంబర్షిప్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఈ 97 కంట్రీస్ లోపల ఏదో ఒక బిగ్ క్యాట్ తప్పనిసరిగా ఉంది కాబట్టి 97 కంట్రీస్కి మెంబర్షిప్ ఓపెన్ చేసినాము. ఇండియా ఫస్ట్ మనకు ఇన్ఫ్యాక్ట్ $100 మిలియన్ ఒక 5 ఇయర్స్ వరకు అని చెప్పేసి పెట్టుబడి చేయడం జరిగింది. సో 5 ఏళ్ళు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, $100 మిలియన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ భారతదేశం అనేది 5 బిగ్ క్యాట్ కలిగి ఉన్న ఓన్లీ కంట్రీ అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ 97 కంట్రీస్ లోపల మనకు 15 కంట్రీస్ కౌన్సిల్లో ఉండొచ్చు, మినిమం మాత్రము 7 కంట్రీస్ మాత్రము ఉండొచ్చు అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ కూటమి యొక్క స్వరూపం చూస్తే ఒక కౌన్సిల్ ఉంటుంది. కౌన్సిల్లో మనకి మ్యాక్సిమం 15 లేదా మినిమం 7 మెంబర్స్ అయితే ఉండొచ్చు. రైట్, ఇది 5 ఏళ్ల కోసం ఏం కాదు. సో 5 ఏళ్ల కోసం అని చెప్పేసి $100 మిలియన్ ఫస్ట్ అయితే ఇండియా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సో తర్వాత ఈ 8 మనకు సరిపోవని చెప్పేసి సౌత్ ఆఫ్రికా నుంచి ఇన్ఫ్యాక్ట్ ఇంకొక 12 తెచ్చుకున్నాం. మొత్తం 20 చీతాలు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ కొన్ని మరణించినాయి, మనకు కొన్ని చీతాలు జన్మించినాయి. సో నెంబర్ ఎంత అని చెప్పేసి ఎవరు అడగరు. రైట్, నెక్స్ట్ మనకు చీతాలు మరణిస్తున్నాయి కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఒక
కమిటీ మనం ఏర్పాటు చేసుకున్నాము. జాతీయ స్థాయిలో ఒక కమిటీ, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కమిటీ మనకి పనిచేస్తుంది. నేషనల్ లెవెల్లో చూస్తే వెరీ ఫేమస్ కమిటీ రాజేష్ గోపాల్ కమిటీ అని చెప్పేసి ఉన్నది. రాజేష్ గోపాల్ కమిటీ గుర్తుపెట్టుకోవాలి. చీతా యొక్క పర్యవేక్షణ కోసం అని చెప్పేసి నేషనల్ లెవెల్లో పనిచేస్తుంది. ఇంకోటి మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో సౌత్ ఆఫ్రికన్ నిపుణుడు కూడా మనకి ఒక కమిటీ పనిచేస్తుంది. అది ఆడ్రియన్ టోర్డిఫ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. సౌత్ ఆఫ్రికా యొక్క చీతా నిపుణుడు అని చెప్పేసి ఆడ్రియన్ టోర్డిఫ్. రాజేష్ గోపాల్ కమిటీ ఇన్ఫ్యాక్ట్ మనకి 11 మెంబర్స్తో ఏర్పాటు చేయడం జరిగింది చీతా ప్రాజెక్టు యొక్క పర్యవేక్షణ కోసం అని చెప్పేసి. తర్వాత మనకు వీటిని ఎక్కడ పెట్టినాము అంటే 8 చీతాలు 20 అంటే ఫస్ట్ అయితే మధ్యప్రదేశ్లో ఉన్న కునో నేషనల్ పార్క్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రశ్న మనకి ఇంతకుముందు టీఎస్పీఎస్సి ప్రీవియస్ ఇయర్ ప్రశ్న, వెరీ ఫేమస్ క్వశ్చన్, ఎవరు తప్పు చేయరు దాదాపుగా. కునో అని చెప్పేసి దీనికి జాతీయ పార్కు హోదా ఎప్పుడు ఇవ్వబడింది అంటే 2018 అని చెప్పేసి ఈ ఇయర్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కునో నేషనల్ పార్క్కి నేషనల్ పార్కు హోదా అని చెప్పేసి 2018లో వస్తుంది. చీతా కోసం మనకి ఈ వన్యప్రాణుల అరణ్యం అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత మనకు చూస్తే రెండవది గాంధీ సాగర్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తున్నాము. ఇది కూడా మనకు మధ్యప్రదేశ్ లోపలనే ఉంటుంది. కునో ఫ్రమ్ మధ్యప్రదేశ్, గాంధీ సాగర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి రెండవ సంరక్షణ కేంద్రం చీతా కోసం అని చెప్పేసి. నెక్స్ట్ ఈ చీతా బ్రీడింగ్ సెంటర్ అని చెప్పేసి మనము గుజరాత్లో ఉన్న బన్నీ గడ్డి భూముల్లో ఏర్పాటు చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఇదేంటి మనకు చీతా బ్రీడింగ్ కోసం ఇది. బ్రీడింగ్ కన్జర్వేషన్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. బన్నీ గడ్డి భూములు అని చెప్పేసి ఆ మాటకు వస్తే బన్నీ గడ్డి భూములు అనేవి ఆసియా మొత్తంలోని అతిపెద్ద గడ్డి భూములు అని చెప్పేసి పిలుస్తాం. కునో గాంధీ సాగర్ వేరు, బన్నీ గడ్డి భూములు వేరు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ మనకు బ్రీడింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు కంప్లీట్గా చీతా గురించి అండి. మన ప్రశ్న వస్తే ఇక్కడ నుంచే వస్తుంది, ఇంతకంటే ఎక్కువ అయితే రాదు. ఇంకోటి ఇవన్నీ ఏంటి మనకి పునఃప్రవేశం అని చెప్పేసి కొన్ని వార్తల్లో ఉన్నాయి 23rd ఇయర్ లోపల. ఫస్ట్ చూస్తే చీతా అని చెప్పేసి ఇండియా పునఃప్రవేశం చేసింది. చీతా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇండియా ఎక్కడి నుంచి, నమీబియా నుంచి ప్లస్ సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి. సెకండ్ భారతదేశంలో సైబీరియన్ పులి అని చెప్పేసి 2011లో అంతరించిపోయింది. ఆ సైబీరియన్ పులి కోసం అని చెప్పేసి మళ్ళీ పునఃప్రవేశం కోసం అని చెప్పేసి మనం సైప్రస్ కంట్రీ నుంచి 2 తెచ్చుకున్నాము. వాటి పేరు లారా అండ్ అమాకస్ అని చెప్పేసి పిలుస్తాం. సైబీరియన్ పులి పునఃప్రవేశం ఎక్కడి నుంచి, సైప్రస్ నుంచి. ఎక్కడికి అంటే పశ్చిమ బెంగాల్లో ఉన్న పద్మజా నాయుడు పార్క్ అని చెప్పేసి మనం దానిలో 2 పెట్టుకున్నాము. నెక్స్ట్ ఈ సైప్రస్ లోపల రెడ్ పాండా అనేది అంతరించిపోయింది కాబట్టి రెడ్ పాండాని మనం ఇచ్చినాము, మనకి సైబీరియన్ పులి ఇవ్వడం జరిగింది. ఫోర్త్ది కంబోడియా దేశంలో పులులు అంతరించిపోయినాయి కాబట్టి ఇండియా ప్లస్ కంబోడియా కంట్రీ మధ్య ఒప్పందం జరిగింది. కంబోడియా వాళ్లకు ఈ పులుల ట్రైనింగ్ మీద మనకు పన్నా టైగర్ రిజర్వ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇవన్నీ ఇన్ఫ్యాక్ట్ మనకు అంతరించిపోయినాయి తిరిగి పునఃప్రవేశం అని చెప్పేసి పిలుస్తాం. చీతా, సైబీరియన్ పులి, రెడ్ పాండా అండ్ పులి అని చెప్పేసి మనకి వార్తల్లో కనిపించినాయి. ఇవి నోట్స్లో మనకు అక్కడక్కడ కనిపిస్తాయి. ఒక దగ్గర రాసుకుంటే ఈజీగా మనం అధ్యయనం చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు టీఎస్పీఎస్సీ మ్యాచింగ్ పర్పస్లో కూడా ఈ క్రింది వాటిలో పునఃప్రవేశం గురించి తప్పుగా ఉంది ఏంటని చెప్పేసి గుర్తించమని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఇవన్నీ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రాజెక్టు చీతా గురించి అండి. ప్రశ్న వస్తే కంపల్సరీ ఈ బోర్డు మీద ఉన్న అంశాల నుంచే వస్తుంది. ఎస్, కంపల్సరీ ఇక్కడ నుంచే వస్తుంది. వై? బికాస్ మనం ఇక్కడ ఎటువంటి అంశాన్ని అయితే మిస్ చేయలేదు. అయితే ఈ చీతా కోసం అని చెప్పేసి మనం గ్రూప్ 1 మెయిన్స్ కోసం అని చెప్పేసి ఒక 40+ మినిట్స్ వీడియో చేసి ఉన్నాము. అది గ్రూప్ 1 మెయిన్స్ కోసం పేపర్ 5లో వస్తుంది. రైట్, ఇదంతా మనకు చీతా అని చెప్పేసి పిలుస్తాం. రైట్, నెక్స్ట్ ప్రాజెక్టు టైగర్ అని చెప్పేసి సెకండ్ ఫేమస్ అండి. ఇది ప్రాజెక్టు టైగర్. ఇన్ఫ్యాక్ట్ 1973లో వెరీ ఫస్ట్ టైం ఒకేసారి మనకి 9 టైగర్స్ రిజర్వులని ప్రాజెక్ట్ టైగర్ కింద మనం చేసినాం కాబట్టి 50 ఇయర్స్ పూర్తి చేసుకుంది. 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ మనకు ఇన్ఫ్యాక్ట్ బందీపూర్లో మన పిఎం మోడీ గారు స్టార్ట్ చేస్తారు.
పిఎం మోడీ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ 50 years సెలబ్రేషన్స్ అని చెప్పేసి బందీపూర్లో స్టార్ట్ చేస్తాడు. రైట్. సో మనకు టైగర్ సెన్సెస్ అని చెప్పేసి 2022 సెన్సెస్ వచ్చింది. ఈ గణాంకాలు కంపల్సరీ నోటికి రావాల్సిన అవసరం ఉంటుంది. సో అంతకుముందు చూస్తే 2014, 2018, 22 మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో 2226 అని చెప్పేసి 14లో ఉంటే 18లో 2967 అని చెప్పేసి ఉండే 22లో చూస్తే మనకి 3682 అని చెప్పేసి వచ్చినాయి. గరిష్టంగా చూస్తే 3925 ఉండవచ్చు అని చెప్పేసి ఒక అంచనా. మన అఫీషియల్ ఫిగర్ ఏంటి 3682 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో అదే మనకి పక్కన బ్రాకెట్లో కనిపిస్తుంది. అధికారికంగా 3682 ఉన్నప్పటికీ ఒక అంచనా ప్రకారం మనకి భారతదేశంలో పుల్ల సంఖ్య గరిష్టంగా 3925 ఉండవచ్చు అని చెప్పేసి గణాంకాలు చెప్తుంది. సో మనం గడిచిన ఇయర్తో పోలిస్తే 6.1% అయితే పెరిగినాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొత్తము 18 స్టేట్స్లో ఉన్నాయండి ఇవన్నీ. సో భూభాగం చూస్తే 75,750 చిల్లర స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మన 796 అని చెప్పేసి ఉన్నది. ఇది 75,796 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తం భూభాగంలో 2.3% నమోదైంది. ప్రపంచ పుల్లు మొత్తం చూస్తే 70% అనేది ఇండియాలో మనకు కనిపిస్తాయని చెప్పేసి ఆ కథనం మనకి పేర్కొంటుంది. సో ఇదంతా మనకు టైగర్ సెన్సెస్ గురించి. అయితే ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి, ఏ టైగర్ రిజర్వ్లో ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి చూసుకోవాలి. రాష్ట్రాలు చూస్తే సో ఫస్ట్ మనకి మధ్యప్రదేశ్ వస్తుంది, 785 ఉన్నాయి, 785 అని చెప్పేసి. నెక్స్ట్ రెండవ రాష్ట్రము కర్ణాటక అని చెప్పేసి ఉన్నది. మూడవది ఉత్తరాఖండ్ అని చెప్పేసి ఉన్నది. నాలుగవది మహారాష్ట్ర అని చెప్పేసి. 4 రాష్ట్రాల పేర్లు కంపల్సరీ బైహార్ట్ చేయాల్సిందే. సో వరుసగా టైగర్ సెన్సెస్ యొక్క హైయెస్ట్ స్టేట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మధ్యప్రదేశ్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని టైగర్ స్టేట్గా మనం పిలుస్తాం. నెక్స్ట్ టైగర్ రిజర్వ్ పరంగా సో అతిపెద్ద చూస్తే ఫస్ట్ జిమ్ కార్పెట్ వస్తుంది. ఎక్కడ ఉంది ఇది? ఉత్తరాఖండ్లో ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ మనకి బందీపూర్ అని చెప్పేసి ఫ్రమ్ కర్ణాటక. థర్డ్ది ఇన్ఫ్యాక్ట్ నాగర్ హోల్ అని చెప్పేసి ఫ్రమ్ కర్ణాటక. సో ఆ మాటకు వస్తే టైగర్ సెన్సెస్ 2022 స్టార్ట్ అయింది. లెక్కింపు అనేది బందీపూర్ ఫ్రమ్ నాగర్ హోల్ అని చెప్పేసి రెండింటి నుంచి స్టార్ట్ చేస్తాం. ఫోర్త్ది బాంధవ్గఢ్ లేదా బాంధవ్గఢ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఎంఈఈ అని చెప్పేసి ర్యాంకింగ్ ఇస్తాము. సో మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి ఆ ప్రాజెక్టు టైగర్ ఏదైతే ఉందో ఆ రిజర్వ్ యొక్క మేనేజ్మెంట్ విషయంలో స్కోర్ ఇస్తాం మనం. ఆ స్కోర్ ప్రకారం చూస్తే హైయెస్ట్ ఫస్ట్ ర్యాంక్ అనేది పెరియర్ టైగర్ రిజర్వ్కి వచ్చింది ఫ్రమ్ కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో రెండవది మనకి ఇన్ఫ్యాక్ట్ సాత్పురా ఫ్రమ్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి. సో థర్డ్ది మనకు ఇన్ఫ్యాక్ట్ బందీపూర్ అని చెప్పేసి ఉన్నది ఫ్రమ్ కర్ణాటక. సో 3 రాష్ట్రాలు మనకి మంచి స్కోర్ నమోదు చేసి ఉన్నాయి. తెలంగాణ కోసం చూసినట్లయితే సో 22లో పుల్ల సంఖ్య తగ్గింది. అంతకుముందు 26 ఉండే, ఇప్పుడు 21 అయినాయి. సో తగ్గిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 2 ఉన్నాయి కదా. సో అమ్రాబాద్ వచ్చేసి ఈ మెయింటెనెన్స్ కేటగిరీ లోపల చూస్తే, ఎంఈఈ కేటగిరీ లోపల చూస్తే వెరీ గుడ్లో వచ్చింది. అండ్ కవ్వాల్ అనేది గుడ్ అని చెప్పేసి వచ్చింది. సో ఏపీ వాళ్ళు చూస్తే మొత్తం పులులు ఏపీ వాళ్ళ 63 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ ఫేమస్ మనకి శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఇండియాలో అతిపెద్దది ఉండే. బట్ ఇటీవల మనము మధ్యప్రదేశ్లో ఈ నౌరదేహి ప్లస్ దుర్గావతి 2 మిక్స్ చేస్తే అది అతిపెద్ద టైగర్ రిజర్వ్గా మారిపోయిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మన టైగర్ సెన్సెస్ మీద గణాంకాలు. సో రాష్ట్రాలు, టైగర్ రిజర్వ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ వాళ్ళు 26, 21 అని చెప్పేసి, ఏపీ వాళ్ళు 63 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎంఈఈ కేటగిరీలో ఫస్ట్ ఏంటి అని చెప్పేసి ఆ పార్కుల పేర్లు మనకి కంపల్సరీ అవసరం ఉంటుంది. రైట్. తర్వాత టైగర్ రిజర్వ్లు అని చెప్పేసి మనకు ఏవేవి వార్తల్లో ఉన్నాయి. యాజ్ అండ్ టుడే సో ఎన్సిటిఏ ప్రకారం మనం డిస్కస్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఈ వెబ్సైట్లో చూస్తే మనకి 54 మాత్రమే అప్డేట్ చేయడం జరిగింది. సో 53, 54, బట్ మన 55 కూడా ఉన్నది.
55 చూస్తే ఇటీవల మనకి మధ్యప్రదేశ్లో ఉన్న సో నౌరదేహి ఒకటి ప్లస్ రాణి దుర్గావతి వీరంగన అని చెప్పేసి రెండింటిని మనం మిక్స్ చేస్తాం. సో మిక్స్ చేస్తే 2300 స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పేసి అయింది. ఇది భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్గా ఎన్సిటిఏ మనకి పేర్కొన్నది. సో ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 7th, దేశంలో చూస్తే 55 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బట్ మనకి ఎన్సిటిఏ సైట్లో చూస్తే ఇట 55 అని చెప్పేసి లేవు, 54 అని చెప్పేసి ఉంది. బట్ 55 అని చెప్పేసి మనకు అదే వెబ్సైట్లో చెప్పింది కాబట్టి అప్పుడు మిక్స్ చేసినప్పుడు మనం 55 అని చెప్పేసి చదువుకుంటున్నాం. 54th ధోల్పూర్ అని చెప్పేసి ఫ్రమ్ రాజస్థాన్ ఉన్నది. 53rd చూస్తే రాణిపూర్ ఫ్రమ్ యూపీ అని చెప్పేసి ఉన్నది. సో 52nd మనకి అవసరం లేదు, ఇది లాస్ట్ ఇయర్లో మనకి 22nd కరెంట్ అఫైర్స్లో రామ్ విస్టార్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా మనకు రాజస్థాన్ లోపల ఉంటుంది. సో ఇవి 55, 54, 53 అని చెప్పేసి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కాబట్టి. తర్వాత మనకి ఇంకేం అవసరం అంటే వార్తల్లో ఉన్న టైగర్ రిజర్వ్ ఇతర వార్తలు అని చెప్పేసి చూసుకుందాం. సో ఫస్ట్ బ్లాక్ టైగర్ అని చెప్పేసి ఒకటి చనిపోయింది మనకు, సో వార్తల్లో నిలిచింది. సో బ్లాక్ టైగర్ ఫర్ జనరల్లీ మన టైగర్ అనేది సో వైట్ కానీ లేకుంటే ఆరెంజ్ కానీ అట్లా కనిపిస్తుంది. సో బ్లాక్ టైగర్ అనేది వెరీ రేర్. ఇది భారతదేశంలో సిమ్లాలో మాత్రమే మనకు కనిపిస్తుంది. సిమ్లా పాల్ అని చెప్పేసి ఫ్రమ్ ఒడిషాలో కనిపిస్తుంది. సో ఇది బ్లాక్ టైగర్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సో లారా అండ్ అకామస్ అని చెప్పేసి ఇవి సైబీరియన్ పుల్ల పేర్లు అండి. వాస్తవంగా ఏమైంది అంటే 2011లో భారతదేశంలో సైబీరియన్ పులి మొత్తం పూర్తిగా అంతరించిపోయింది. చివరి పులి మనకి నైనిటాల్ ప్రాంతంలో కనిపిస్తుంది. 12 years అనంతరము సైప్రస్తోని సంప్రదింపులు జరిపి ఈ లారా అండ్ అకామస్ అనే సైబీరియన్ పులులు ఇండియాకి తెచ్చుకున్నాము. పశ్చిమ బెంగాల్లో ఉన్న పద్మజా నాయుడు జువాలజికల్ పార్క్కి తెచ్చుకోవడం జరిగింది. సో ఈ వెస్ట్ బెంగాల్లో మనము ఈ నాయుడు పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సైబీరియన్ పులుల యొక్క ఏకైక ఆవాసం భారతదేశంలో యాజ్ అండ్ టుడే చూస్తే ఒకటే మనకు కనిపిస్తుంది. సో సైప్రస్ కంట్రీ మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ లారా అకామస్ ఇస్తే మనం సైప్రస్లో అంతరించిపోయిన రెడ్ పాండా ఇవ్వడం జరిగింది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ జంతు మార్పిడి ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. మనకు సైబీరియన్ పులి ఇస్తే మనం రెడ్ పాండా ఇవ్వడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మూడవది సో పంగోలాకా అని చెప్పేసి ఒక శాంక్చురీ మనకి వార్తల్లో ఉన్నది. ఇది సిక్కింలో ఉంటుందండి. సో ఇన్ఫ్యాక్ట్ 3640 meters ఎత్తులో ఉంటుంది. భారతదేశంలో అత్యంత ఎత్తులో కనిపించిన పులిగా ఇక్కడ రికార్డ్ నమోదైంది. పంగోలాకా అని చెప్పేసి పిలుస్తాం, ఫ్రమ్ సిక్కిం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ ఫేమస్ గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్ అని చెప్పేసి సో 2010లో వెరీ ఫస్ట్ టైం సెయింట్ పీటర్స్బర్గ్ మీటింగ్ అని చెప్పేసి పెట్టుకున్నాం. సో సెయింట్ పీటర్స్బర్గ్ మీటింగ్ రష్యాలో జరిగింది. ఇక్కడ ఒక ఒప్పందం చేసుకున్నాము ప్రపంచవ్యాప్తంగా. ఆ ఒప్పందం ఏంటి అంటే మనకు 2022 కల్లా టైగర్ సంఖ్య రెట్టింపు చేయాలని చెప్పేసి T/2 అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాము. దీని ప్రకారము 22nd మీటింగ్ లోపల సో వ్లాడివాస్టాక్ అని చెప్పేసి ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకుంటే సో దీన్ని కేవలము ఇండియా ప్లస్ నేపాల్ మాత్రమే అచీవ్ అయినాయి. మిగతా కంట్రీస్ అయితే అచీవ్మెంట్ కాలేకపోయినాయి. సో T/2 పుళ్ళ సంఖ్య రెట్టింపు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మనకు నేపాల్ ప్లస్ ఇండియా మాత్రమే సాధించినాయి. 22nd year కదా మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే సో ఈ వ్లాడివోస్టాక్ మీటింగ్ లోపల మనకు ఏమైంది అంటే ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్ అని చెప్పేసి 2.0 అని చెప్పేసి మనం అమలు చేసుకుంటున్నాం. దీని ప్రకారం చూస్తే 2023 and 34 వరకు ఇది అమల్లో ఉంటుంది. సో ఫస్ట్ చూస్తే మనం 10 నుంచి 22 అయితే సెకండ్ చూస్తే ఇట్లా మనకు సో 23 నుంచి 34 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పుళ్ళ సంఖ్య మరొకసారి రెట్టింపు చేయాలని చెప్పేసి ఇక్కడ ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్ అన్న T/2 అన్న ఒకటే. సెయింట్ పీటర్స్బర్గ్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం దాన్ని. సో ఇండియా ప్లస్ నేపాల్ మాత్రమే అచీవ్ అయినాయి. ప్రపంచం మొత్తంలో పుళ్ళ సంఖ్యతో పోలిస్తే భారతదేశంలో 75% కనిపిస్తాయి. ఇది మనకు ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి కంప్లీట్గా అనాలసిస్. సో మనకు ప్రశ్న వస్తే మ్యాక్సిమం ఇక్కడ నుంచే వస్తుందండి. ఎక్కడ వస్తుంది?
55ది ఏంటి 54ది ఏంటి అని చెప్పేసి అట్లా ఇవ్వరు. సో మనకి రాష్ట్రాలు ఇస్తారు, టైగర్ రిజర్వ్ ఇస్తాడు, మ్యాచింగ్ పర్పస్ ప్రశ్న వస్తుంది. సైబీరియన్ పులి మనము ఎక్కడి నుంచి తెచ్చుకున్నామని చెప్పేసి ప్రశ్న వస్తుంది. అతి ఎత్తైన ప్రాంతంలో కనిపించిన పులి ఎక్కడ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఆ ఎత్తు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఈ T/2 అని చెప్పేసి లక్ష్యాన్ని ఏ 2 కంట్రీస్ సాధించినాయి, ఇవన్నీ మనకి టైగర్ లోపల వస్తాయి. మన 1 year లోపల ఇంకా కొన్ని టైగర్ రిజర్వులు వార్తల్లో ఉండవచ్చు గాక. మన డైలీ సీఏలో నెంబర్ ఆఫ్ డిస్కస్ చేసినాము, బట్ మనకు అన్ని ఎగ్జామ్ దృష్టి అయితే ఇప్పటికిప్పుడైతే ఏమీ అవసరం లేదు, ఇది సరిపోతుంది. సో నెక్స్ట్ ప్రాజెక్టు ఎలిఫెంట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ప్రాజెక్టు ఎలిఫెంట్ ఇది వన్ ఆఫ్ ది ఫేమస్. ఈ చీతా, తర్వాత టైగర్ అండ్ ఎలిఫెంట్ అని చెప్పేసి మనకి 3 వెరీ వెరీ ఫేమస్ ప్రాజెక్టులు భారతదేశం లోపల. ఇది 1992లో మనకి ఏర్పాటైంది. ఇన్ఫ్యాక్ట్ 22nd 30 years అయిపోయింది కాబట్టి, సో 23rd yearలో మనము 30 years సెలబ్రేషన్ చెప్పేసి చేసుకున్నాము. సో దీన్ని రాష్ట్రపతి గారు స్టార్ట్ చేస్తారు. ఎవరు? ద్రౌపది ముర్ము అని చెప్పేసి ఇక్కడ సో మనకి కజిరంగా లోపల స్టార్ట్ చేస్తుంది. ప్రాజెక్టు టైగర్ 50 years బందీపూర్ ఫ్రమ్ కర్ణాటక PM మోడీ. ప్రాజెక్టు ఎలిఫెంట్ 30 years కజిరంగా ఫ్రమ్ అస్సాం అని చెప్పేసి రాష్ట్రపతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ ఎలిఫెంట్ వార్తల్లో ఉంది అంటే సెకండ్ది, సో ఎలిఫెంట్ కారిడర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో కారిడర్స్, సో ఇండియా మొత్తంలో 15 states లోపల 150 కారిడర్స్ ఉన్నాయి. అందులో అత్యధికం అంటే వెస్ట్ బెంగాల్ వస్తుంది 26 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక ఏనుగులు వేరు, అత్యధిక ఎలిఫెంట్ కారిడర్స్ వేరు. సో హైయెస్ట్ ఎలిఫెంట్ మనకి వెరీ ఫేమస్ కర్ణాటక అని చెప్పేసి వస్తుంది. ఇందులో బందీపూర్లో ఎక్కువ ఉంటాయి అండ్ నాగర్ హాల్లో ఎక్కువ ఉంటాయి. సో నాగర్ హోల్లో ఎక్కువ ఉంటాయి. సో బందీపూర్, నాగర్ హోల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మన టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఎక్కువ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నెంబర్ 2, నెంబర్ 3 అని చెప్పేసి వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే ఏనుగులు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది ఎలిఫెంట్ గురించి, మనకు కారిడర్స్ గురించి. ఎన్ని ఎలిఫెంట్ రిజర్వులు ఉన్నాయంటే భారతదేశంలో యాజ్ అండ్ టుడే 33 ఉన్నాయండి. సో 33 మనకి ఏంటి, టెరాయి ఫ్రమ్ యూపీ అని చెప్పేసి పిలుస్తాం. 32 ఏంటి మనకు అగస్త్య మలై. సో అగస్త్య మలై ఫ్రమ్ తమిళనాడు రాష్ట్రం. 34 మనకు ఈ మహారాష్ట్రలో ఏర్పాటు చేయమని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ తీర్మానం చేసింది. అది నవేగావ్ అని చెప్పేసి పిలుస్తాం. 34 మనకు రాలేదు ఇంకా. సో నవేగావ్ అని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వము ప్రపోజ్ పంపింది. ఇఫ్ ఒకవేళ అది గిట్ట యాక్సెప్ట్ అయితే గిట్ట 34th ఎలిఫెంట్ రిజర్వ్గా మహారాష్ట్రలో ఉన్న నవేగావ్ అని చెప్పేసి రికార్డు సృష్టిస్తుంది. అది మహారాష్ట్రకి ఫస్ట్ రిజర్వ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంతవరకు మహారాష్ట్ర లోపల ఎలిఫెంట్ రిజర్వ్ లేవు. ఇఫ్ ఒకవేళ ప్రపోజ్ ఇంకా ఆమోదించబడితే నవేగావ్ అనేది మహారాష్ట్రలో ఫస్ట్ది అనేది అయిపోతుంది. నెక్స్ట్ గజరాజ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది. సో గజరాజ్ సిస్టమ్ అనేది రైల్వే శాఖ యొక్క ప్రోగ్రామ్ అండి. ఇది ఎక్కడ వస్తుంది అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ రైల్వే ట్రాక్ మీద ఏనుగులు చనిపోకుండా ఉండేందుకు ఆ రైల్వే డ్రైవర్ లోకో పైలట్కి హెచ్చరిక పంపేందుకు పనిచేసే కృత్రిమ మేధ వ్యవస్థ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థనే ఈ గజరాజ్ సిస్టము అని చెప్పేసి పిలుస్తాం. సో రైల్వే మినిస్టర్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, ఏనుగుల యొక్క ప్రమాదం అనేది నివారణ కోసం అని చెప్పేసి రైల్వే ట్రాక్ మీద. నెక్స్ట్ ఎలిఫెంట్ విస్పరర్స్ అని చెప్పేసి సినిమా ఆస్కార్ అవార్డు వచ్చింది లాస్ట్ ఇయర్ మనకు. సో ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమా యొక్క దర్శకత్వం మనకి వెరీ ఫేమస్ కార్తికి అని చెప్పేసి ఉన్నది. సో నిర్మాత వచ్చేసి గుణీత మోంగా అని చెప్పేసి ఉన్నది. ఈ సినిమా మనకు మొత్తం మీద ముదుమలై టైగర్ రిజర్వ్లో తీయడం జరిగింది. ముదుమలై టైగర్ రిజర్వ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇందులో ఈ బొమ్మన్ అండ్ బెల్లి దంపతులు ఏనుగు పిల్లల యొక్క రక్షణ కోసం అని చెప్పేసి వాళ్ళు చాలా ఫైట్ చేస్తారు. సో అది మన సినిమాలో చూపిస్తారు. సో బొమ్మన్ అండ్ బెల్లి మనకి ప్రీవియస్ ఇయర్ ప్రశ్న TSPSC లోపల. కాబట్టి సినిమా పేరు, దర్శకత్వము, ప్రొడ్యూసరు ఎక్కడ అని చెప్పేసి, ఆ దంపతులు ఎవరని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఎగ్జామ్ దృష్టి అవన్నీ అవసరము. సో ఇది ప్రాజెక్టు ఎలిఫెంట్ గురించి, ప్రాజెక్టు చీతా అండ్ టైగర్ అని చెప్పేసి మూడింటిని మనకి సమగ్రమైన విశ్లేషణ. సో మనము కరెంట్ అఫైర్స్ ఇయర్లో మొత్తం ఇదే డిస్కస్ చేసినాము, రివిజన్లో మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేసినాము. సో నెక్స్ట్ మనకి చాప్టర్ నెంబర్ 2 అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకుంటాము.
పర్యావరణ అనుకూల కార్యక్రమాలు అని చెప్పేసి మొత్తం 7 ఉన్నాయి మనకి. సో 7 అని చెప్పేసి ఆ 7 పేర్లు మనం రాసుకోవాలి. 7 పేర్లు చూస్తే దాని యొక్క ఎందుకోసం అని చెప్పేసి అది గుర్తుకు రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ అమృత్ ధరోహర్ యోజన, సెకండ్ మిస్టీ, థర్డ్ది గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. సో దీని ఇటీవల మనము COP28లో గ్లోబల్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్గా గ్లోబల్ లెవెల్లో మనం దీన్ని తిరిగి రీలాంచ్ చేయడం జరిగింది. ఫోర్త్ది కార్బన్ క్రెడిట్ ప్రోగ్రామ్, ఫిఫ్త్ది అమృత్ వృక్ష ఆందోళన అని చెప్పేసి ఇది అస్సాం యొక్క కార్యక్రమం. సిక్స్త్ది ఏక్ తారీఖ్ ఏక్ గంట ఏక్ సాత్, ఏక్ గంట అని చెప్పేసి. సెవెంత్ది ఎకో మార్క్ అని చెప్పేసి ఉన్నది. మనకి మొత్తం మీద 1 year టైంలో పర్యావరణ అనుకూలంగా 7 గవర్నమెంట్ పాలసీ కనిపిస్తుంది. ఇంకేమన్నా స్కీమ్స్ ఉంటే మన గవర్నమెంట్ పాలసీ లోపల వస్తుందిలేండి. ఇక్కడ ఏమైనా మిస్ అయినట్లయితే ఇట్లా మనం గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ మనం పెట్టుకున్నాము, డైలీ CA లోపల ఉన్నది. ఆ 12 monthsలో ఉన్న గవర్నమెంట్ పాలసీలో ఇంకేమన్నా ఉంటే ఉండవచ్చు కాక అవి గవర్నమెంట్ పాలసీలో వస్తాయి. రైట్, మనకి చాప్టర్ వారీగా ఉన్నాయి నోట్స్ అనేది. మంత్లీ మ్యాగజైన్ డిసెంబర్ నవంబర్ మనం లాస్ట్ నుంచి కిందికి వస్తున్నాం. వచ్చే క్రమంలో ఏమన్నా ఓల్డ్ ఇష్యూ అయినప్పటికీ కొంచెం లింక్ అయితే మనం దాన్ని డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 2010లో సెయింట్ పీటర్స్బర్గ్ సమ్మిట్ అని చెప్పేసి T/2 అని చెప్పేసి మన లక్ష్యం పెట్టుకున్నాము. ఎలిఫెంట్స్ టైగర్ సంఖ్య రెట్టింపు అని చెప్పేసి అది లింక్డ్ అంశం కాబట్టి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ వస్తే అమృత్ ధరోహర్ యోజన అని చెప్పేసి వాస్తవంగా ఇవి రెండు మనకు June 5th స్టార్ట్ అవుతుంది. ఇదే మనం ఫస్ట్ తీసుకున్నామంటే ఇది రెండు వెరీ ఫేమస్ ఇనిషియేటివ్ గవర్నమెంట్ది లాస్ట్ ఇయర్లో పర్యావరణ అనుకూలంగా ఉన్న దాని లోపల. అమృత్ ధరోహర్ యోజన అనేది వెట్ ల్యాండ్ కోసము ఉద్దేశించబడింది. వెట్లాండ్స్ వెరీ వెరీ ఫేమస్. మొత్తం 75 రామ్సర్ సైట్స్ ఉన్నాయి భారతదేశం లోపల. మొత్తం మీద రామ్సర్ సైట్స్ యొక్క రక్షణ కోసం కావచ్చు, వెట్లాండ్స్ యొక్క రక్షణ కోసం కావచ్చు దీన్ని June 5th మన PM మోడీ గారు స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ మిస్టీ అని చెప్పేసి ఉన్నది మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అండి. అంటే మడ అడవుల రక్షణ కోసం అని చెప్పేసి PM మోడీ June 5th స్టార్ట్ చేస్తాడు. ఈ రెండు మనకి బడ్జెట్ లోపల నిర్మలమ్మ గారు అనౌన్స్మెంట్ చేస్తే June 5th మన PM మోడీ గారు స్టార్ట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ మిస్టీ చూస్తే మనకు దీన్ని గోవాలో స్టార్ట్ చేస్తాడు. సలీం అలీ బర్డ్స్ శాంక్చురీ అని చెప్పేసి అక్కడ మన PM మోడీ మడ మొక్కను నాటి స్టార్ట్ చేస్తాడు. మొత్తం భారతదేశంలో ఈ స్కీమ్ అనేది 9 రాష్ట్రాలు ప్లస్ 4 UTsలలో ఉంటుంది. ఎందుకంటే మడ అడవులు పెరగాలంటే తీర ప్రాంతం తప్పనిసరి కాబట్టి 9 states మనకి తీరరేఖ పొడవు కలిగి ఉంటుంది, 4 UTs కాబట్టి 9 states ప్లస్ 4 UTs అని చెప్తాము. ఇదే న్యూస్ మనకి PIBలో ఎప్పటికి కూడా 11+2 అని వస్తుంది. బట్ 11 statesకి మనకు తీరరేఖ పొడవు లేదు, ఓన్లీ 9 states కాబట్టి 9+4 అని చెప్పేసి చదువుకోవాలి. ఇది 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. 5 years అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ది గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. ఇది వెరీ వెరీ ఫేమస్ అండి. ఎందుకోసం అంటే దీన్నే COP28 సమ్మిట్ లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్లోబల్ లెవెల్లో దీన్ని రీలాంచ్ చేస్తుంది. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అంటే ఒక 8 ప్రోగ్రామ్స్ ఉంటాయి. 8 ప్రోగ్రామ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి గ్రీన్ క్రెడిట్స్ జమ అవుతూ ఉంటాయి. వాటిని వాళ్ళు అమ్ముకోవచ్చు కూడా. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు 1986 పర్యావరణ రక్షణ చట్టం ప్రకారం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క అమలు చేసే సంస్థ పేరు ఇండియన్ కౌన్సిల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ICFR సంస్థ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది మినిస్ట్రీ, ఈ చట్టము, ఇది ఇంప్లిమెంట్ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 8 రకాలు అనేవి ఉన్నాయి. 8కి 8 గుర్తుపెట్టుకోవాలి, 9 కాదు, 7 కాదు. 8 పేర్లు ఏంటి మనకంటే ఫస్ట్ వాటర్ విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎవరైనా వాటర్ యొక్క రక్షణ కోసం అని చెప్పేసి. సెకండ్ది ఇన్ఫ్యాక్ట్ మనకు ఎయిర్ పొల్యూషన్ అని చెప్పేసి ఉన్నది, ఎయిర్ పొల్యూషన్ అని చెప్పేసి. థర్డ్ది ప్లాంటేషన్ అంటే మొక్కలు అని చెప్పేసి. ఫోర్త్ది వేస్ట్ మేనేజ్మెంట్.
సో వేస్టేజ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి. ఫిఫ్త్ది ఎకో మార్క్. నెక్స్ట్ 6 అంటే పర్యావరణ అనుకూల వస్తువుని ప్రొడ్యూస్ చేయడం అని చెప్పేసి పిలుస్తుంది ఎకో మార్క్ అంటే. 6ది మాంగ్రోవ్ ఫారెస్ట్ మోడల్ అని చెప్పేసి. 7ది సస్టైనబుల్ అగ్రికల్చరల్ సుస్థిరబద్ధ వ్యవసాయం అని చెప్పేసి పిలుస్తాం, పర్యావరణ అనుకూలంగా మనం తయారు చేయాలని చెప్పేసి. 8ది సస్టైనబుల్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి పిలుస్తాం. 8 పేర్లు కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం కలిగి ఉంటుంది. రైట్. సేమ్ ఇదే ప్రోగ్రామ్ని మనము COP28 సమ్మిట్లో దుబాయ్ హోస్ట్ చేసింది కదా, అహ్మద్ అల్ జుబైర్ అని చెప్పేసి దాని యొక్క అధ్యక్షుడు. సో మనం ఇదే క్లాస్లో సమ్మిట్ లోపల వస్తలేండి అది. 8 అంశాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కార్బన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి రెండింటిని మనం ఒకే రోజు లాంచ్ చేస్తాం భారతదేశం లోపల. దీన్ని విద్యుత్ శాఖ ఇంప్లిమెంట్ చేస్తుంది, దీన్నేమో పర్యావరణ శాఖ, ఇదేమో విద్యుత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో సంస్థ పేరేంటి మనకంటే సో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ చట్టం ఏంటి మనకంటే ఇంధన సంరక్షణ చట్టము 2022 అని చెప్పేసి మనం ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టినాము. సో దీని ప్రకారం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది కార్బన్ క్రెడిట్ మార్కెట్ అని చెప్పేసి. నెక్స్ట్ వస్తుంది అమృత్ వృక్ష ఆందోళన అని చెప్పేసి. ఇది అస్సాం ప్రభుత్వం యొక్క కార్యక్రమం. సెప్టెంబర్ మాసంలో ఒకే రోజు 1 కోటి మొక్కలు నాటిల్లని చెప్పేసి. సో మనకి ఫారెస్ట్ గ్రీన్ కవర్ పెంచేందుకు అస్సాం ప్రభుత్వం యొక్క కార్యక్రమం పేరు అమృత్ వృక్ష అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ 1 తారీఖు 1 గంట 1 సాత్ అని చెప్పేసి 2 అక్టోబర్ కాదు 1 అక్టోబరు 10 AM నుంచి 11 AM వరకు మన మోడీ గారు దీన్ని స్టార్ట్ చేస్తారు. ప్రజలంతా స్వచ్ఛందంగా శుభ్రత చేయాలని చెప్పేసి, రోడ్డు మీకు రావాలని చెప్పేసి, సెల్ఫీలు తీసుకొని వాట్సాప్ స్టేటస్లో పెట్టాలని చెప్పేసి మన PM మోడీ గారు చెప్పడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి 1 తారీఖు అంటున్నాం, 1 గంట అని చెప్పేసి పిలుస్తున్నాం. నెక్స్ట్ ఎకో మార్క్ అని చెప్పేసి పర్యావరణ అనుకూల ఉత్పత్తులు తయారు చేయాలని చెప్పేసి ప్రోత్సహించేందుకు దీన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. సో దానికి ISI ముద్ర ఇస్తే దాంతోపాటు పర్యావరణ అనుకూల వస్తువు అయితే దానికి ఎకో మార్క్ అని చెప్పేసి ECO అని చెప్పేసి రాస్తుంది. సో అది BIS దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. మొత్తం 7 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకేమన్నా 8, 9 ఉంటే గిట్ట అవి గవర్నమెంట్ పాలసీ లోపల వస్తాయి, ఇక్కడ మనకి రావు. రైట్. కంపల్సరీ ఇందులో ఎవి కనీసం గుర్తుపెట్టుకోవాలి అంటే సో ఫస్ట్ 3 అయితే తప్పనిసరి అండి. ఫస్ట్ 3 అయితే వెరీ వెరీ ఫేమస్. సో నెక్స్ట్ బయోఫ్యూల్ అని చెప్పేసి వెరీ హాట్ టాపిక్. ఇది గ్రూప్ 1 మెయిన్స్లో మనకు ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది. సో బయోఫ్యూల్ అని చెప్పేసి మనకు కరెంట్ అఫైర్స్లో వస్తుంది, బట్ గ్రూప్ 1 మెయిన్స్ కోసం అని చెప్పేసి జీవ ఇంధన విధానం అని చెప్పేసి గవర్నమెంట్ ఇది ఎలా ఉందని చెప్పేసి, సరిపోతుందా, మరింత చర్యలు అవసరం అని చెప్పేసి చెప్పుకొని గ్రూప్ 1 మెయిన్స్లో ప్రశ్న అయితే వస్తుంది. సో బయోఫ్యూయల్ జీవ ఇంధనము, ఈ చాప్టర్ నెంబర్ ఎంత మనది 4 అండి. సో 4th ఇది. సో జనరల్గా మనకి జీవ ఇంధన పాలసీ ప్రకారం చూస్తే మొత్తం 4 తరాలు ఉన్నాయి. అది 1G అని పిలుస్తాం, 2G, 3G, 4G అని చెప్పేసి 22nd ఇయర్ కరెంట్ అఫైర్స్ వాస్తవంగా ఈ తరాలు మనకు చేసింది. బట్ ఇందులో 2G వచ్చేసి మనకి 23rd ఇయర్లో ఉంది కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. సో 1G మనకు ఫుడ్ సోర్స్ నుంచి వచ్చిన బయోఫ్యూల్ అవుతుంది. ఫుడ్ సోర్స్ మనకి ఎక్కువ స్టార్చ్, పిండి పదార్థము లేదా షుగర్ నుంచి వచ్చింది అయి ఉంటుంది. ఇటీవల ఈ షుగర్ మనకు చక్కెర అని చెప్పేసి పిలుస్తాం కదా, ఇన్ఫ్యాక్ట్ చెరుకు నుంచి వస్తుంది కదా. సో చెరుకు అనేది ఈ బయోఫ్యూయల్ కోసం అని చెప్పేసి మొత్తం ఉపయోగం చేయొద్దు అని చెప్పేసి నియంత్రణ పెట్టింది. ఎంత మనకు 17 లక్షల టన్నుల చెరుకు మాత్రమే వాడుకోవాలని చెప్పేసి ఒక పరిమితి పెట్టిందని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఫస్ట్ కంప్లీట్గా బ్యాన్ చేసింది, కంప్లీట్గా బ్యాన్ వద్దని చెప్పేసి కొద్దిగా పరిమితి అనేది పెట్టాలని చెప్పేసి 17 lakhs పెట్టింది. బ్యాన్ చేసినాక మనకు 2025-26 నాటికి ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 20% కలపాలి పెట్రోల్ లోపల అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. ఈ లక్ష్యం చేరుకోవాలంటే మనకు చెరుకు అనేది అత్యవసరం కాబట్టి దానికోసం అని చెప్పేసి ఆ బ్యాన్ని, నిషేధాన్ని ఎత్తివేసి కంట్రోల్ మాత్రం పెట్టింది. దెర్ ఈజ్ నో బ్యాన్, ఓన్లీ కంట్రోల్ అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2G అని చెప్పేసి మనకు వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారు చేస్తాం.
వ్యవసాయ వ్యర్థాలు అని చెప్పేసి. సో మనకి ఇథనాల్ అనేది వన్ ఆఫ్ ది బయోఫ్యూయల్. ఇట్ ఈస్ ద మెయిన్ బయోఫ్యూయల్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనము 2G అంటే ఏమొస్తుంది, వరి పొట్టు అని చెప్పేసి ఇటువంటి మనకి పండ్ల తొక్కలు అని చెప్పేసి అవోటి ఇవోటి వస్తాయి. అందులో సో మన ఇండియాలో ఫస్ట్ది 2G ఇథనాల్ ప్లాంట్ని మనము పానీపట్టు ప్రాంతం లోపల ఇన్ఫ్యాక్ట్ స్టార్ట్ చేసుకున్నాము. ఇది PM మోడీ గారు దీన్ని స్టార్ట్ చేస్తాడు. సో 2G ఇథనాల్ ప్లాంట్ భారతదేశంలో ఫస్ట్ది ఎక్కడ అంటే వరి పొట్టు సహాయంతో దీన్ని తయారు చేస్తున్నాము, పానీపట్టు ప్లేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 3G మనకు లేదు, ఇంకా ఆల్గేడ్ నుంచి తయారు చేస్తాం. 4G మనకి జెనెటిక్ మోడిఫైడ్ క్రాప్స్ అని చెప్పేసి జన్యు పంటలు అని చెప్పేసి ఇది హయ్యర్ లెవెల్ మనకు, ఇవి రెండు మనకు లేవు. సో 1G 2G మాత్రమే మనకు కనిపిస్తుంది. సో ఇది మనకి బయోఫ్యూయల్ విషయంలో ఉన్న కరెంట్ అఫైర్స్ అండి. నోట్స్లో మనకి ఇట్లా 1G 2G అని ఇట్లా క్లియర్గా ఉండదు, మన క్లాస్ చెప్పేటప్పుడు వచ్చిన ఐడియా అని చెప్పేసి చెప్పొచ్చు దీన్ని. రైట్, నెక్స్ట్ ఈ ఏది, సో ఈ బ్లెండింగ్ ప్రోగ్రామ్ మనకి వార్తల్లో తరచుగా వస్తుంది. 2025-26 నాటికి ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 20% మనం సాధించాలి. ఇంతవరకు ఏం సాధించినాం అంటే మనము 2022-23 నాటికి చూస్తే ఇన్ఫ్యాక్ట్ 12 సాధించినాము. 23-24 నాటికి చూస్తే మనము 15% సాధించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. 12% అచీవ్డ్ అయిపోయింది, 15 మనకు లక్ష్యం పెట్టుకున్నాం ఇదే ఇయర్ లోపల. అంతిమంగా చూస్తే మనకు 20% అనేది 25-26 నాటికి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా అంతకుముందు మనకి ఇది 30% అని చెప్పేసి ఉండే, 2030 అని చెప్పేసి ఉండే, దీన్ని 5 years కుదించుకున్నాం ముందే అని చెప్పేసి లక్ష్యము కుదించుకున్నాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రపంచంలోనే ఫస్ట్ BS6 హైబ్రిడ్ కార్ అని చెప్పేసి, లేదా ఫస్ట్ ఇథనాల్ ఫ్యూయల్ కార్ అని చెప్పేసి, లేదా ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ అని చెప్పేసి పిలుస్తాం. అది టయోటా ఇన్నోవా. ఏంటిది, సో ఫస్ట్ BS6 హైబ్రిడ్ లేదా ఫస్ట్ BS6 ఇథనాల్ ఫ్యూయల్ కార్ అని చెప్పేసి, లేదా ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్, దానిలో ఏ ఫ్యూయల్ అయినా పోసుకోవచ్చు కాబట్టి ఫ్లెక్స్ ఫ్యూయల్గా ఉన్న కారు పేరు టయోటా ఇన్నోవా అని చెప్పేసి దీన్ని నితిన్ గడ్కరీ గారు ఢిల్లీ లోపల ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రపంచంలో ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు బయోఫ్యూయల్ విషయంలో ఈ శాతాలు, ఈ 2G ప్లాంటు, చెరుకు యొక్క నియంత్రణ కోసం అని చెప్పేసి టయోటా ఇన్నోవా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ బయోఫ్యూయల్ విషయంలో మనకి వార్తల్లో ఉన్నాయి. ఇంకోటి వెరీ ఫేమస్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని చెప్పేసి 3 దేశాలు కూటమి ఏర్పాటు చేస్తుంది. అవి ఏంటి, USA ఉన్ను, బ్రెజిల్ ఉన్ను ప్లస్ ఇండియా. సో 3 దేశాలు ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తాయి. ఇందులో USA శాతం మనకి 55 అని చెప్పేసి ఉంటుంది, బ్రెజిల్ 27 అని చెప్పేసి ఉంటుంది, ఇండియా 3 అని చెప్పేసి ఉంటుంది. మొత్తం గుర్తు మనకు 85 అని చెప్పేసి వస్తుంది. ప్రపంచ బయోఫ్యూయల్ ఇథనాల్ ఉత్పత్తి లోపల 85% 3 కంట్రీసే కాబట్టి 3 దేశాల సంయుక్త చొరవ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్ కూటమి అది. ఇండియా యొక్క చొరవ లోపల మనకి 2 వచ్చినాయి ఇంతవరకు. సో ఇంటర్నేషనల్ మనకి గ్లోబల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి ఉన్నది, 7 క్యాట్స్ కలిగి ఉంటుంది ఇండియా యొక్క చొరవ అది. ఇంకోటి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని చెప్పేసి, గ్లోబల్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, ఇవన్నీ మనకు ఇండియా యొక్క ప్రపంచ స్థాయి కార్యక్రమాల చొరవ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ వస్తుంది వార్తల్లో ఉన్న జాతీయ పార్కులు అని చెప్పేసి ఒక 15 పార్కులు మనకి వార్తల్లో ఉన్నాయండి. ఎస్, మన డైలీ సీఏలో ఉన్న పార్కులు అన్నీ రాస్తే 50కి పైగా అవుతున్నాయి. ఇప్పుడు అందులో మనం మెయిన్ పార్కులు తీసుకున్నాం. సో అన్ని పార్కులు అవసరమే, బట్ మన వార్తల్లో ఏవైతే ఎక్కువ కనిపించినాయో వాటిని మనం తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ వస్తుంది కంబాల కొండ అని చెప్పేసి ఫ్రమ్ విశాఖపట్నము. సో వార్తల్లో ఉన్న పార్కులు జాతీయ పార్క్ కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంచురీ కావచ్చు, లేదా బర్డ్ శాంచురీ కావచ్చు, మొత్తం మీద వార్తల్లో ఉన్నది. సో కంబాల కొండ అని చెప్పేసి ఎక్కడ ఉంటుంది మనకు, సో విశాఖలో ఉంటుందండి. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది సో తూర్పు కనుమల లోపల మొట్టమొదటి నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసినాం కాబట్టి ప్రకృతి వివరణ కేంద్రము అని చెప్పేసి పిలుస్తాం. సో మన తూర్పు కనుమల లోపల సో ఫస్ట్ కేంద్రం కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, కంబాల కొండ అని చెప్పేసి ఉంది.
తూర్పు కనుమల్లో నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ విషయంలో వెరీ ఫస్ట్ది కాబట్టి కంపల్సరీ ప్రశ్న వచ్చేందుకు ఏపీ వాళ్ళ కోసం అయితే బాగా ఫేమస్ క్వశ్చన్. సో సెకండ్ది వస్తుంది నామ్ దాఫా అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో నామ్ దాఫా ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ ఉంది మనకి, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో అరుణ ఫక్కు నవ్వింది అని చెప్పేసి మనం కోడ్ పెట్టుకున్నాము. సో ఫక్ అండ్ నామ్ దాఫా అని చెప్పేసి వెరీ ఫేమస్ మనకి ఏఆర్పి రాష్ట్రంలో ఉంటాయి. ఎందుకు వచ్చింది ఇక్కడ సో ఎగిరే ఉడత మనకు కనిపించిందండి. సో ఫ్లయింగ్ స్క్విరల్ అని చెప్పేసి పిలుస్తాం. సో 1981లో చివరిసారి కనిపిస్తే మళ్ళీ 23rd కాబట్టి 42 ఇయర్స్ అనంతరము ఎగిరే ఉడత ఈ నామ్ దాఫాలో కనిపించింది. దీని స్పెషల్ ఏంటంటే మనకు ఉడతలు ఎక్కువ మనకు డే టైంలో యాక్టివ్ ఉంటే ఈ ఎగిరే ఉడత అనేది నైట్ టైంలో యాక్టివ్ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ బ్యాట్స్ గబ్బిలాల లెక్క. ఈ సర్వభక్షకము, వెజ్ని వదిలిపెట్టదు, నాన్ వెజ్ని వదిలిపెట్టదు. ఇన్ఫ్యాక్ట్ నాన్ వెజ్ తింటే వెజ్ తప్పనిసరిగా పక్కబంటి ఉండాలి. ఫైబర్ అనేది మనకు ఇంటేక్ ఎక్కువ అవుతుంది. సో మనకి ఈజీగా ఇన్ఫ్యాక్ట్ ఈ మలబద్ధకం అనేది రాదు. ఓన్లీ నాన్ వెజ్ తిన్నట్లయితే ఇన్ఫ్యాక్ట్ అది హీట్ అయితే ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ చూస్తే బర్దా అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది ఫ్రమ్ గుజరాత్. సో బర్దా వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి ఇది గుజరాత్లో ఉన్నది. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే మనకు ఇక్కడ ఆసియాటిక్ సింహాలు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ కేవలము గిర్ అనే ప్రాంతం లోపల ఉంటాయి. సో గిర్ కాకుండా రెండవ నివాసంగా బర్దాని ఎంపిక చేశారు కాబట్టి వార్తల్లో ఉంది. సో ఆసియాటిక్ లయన్స్ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఇవి గిర్ అనే ప్రాంతంలో పెరుగుతాయి. సో అక్కడ కాకుండా బర్దా అనే ప్రాంతం కూడా రెండవ నివాసంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క కార్యక్రమం పేరు. ఫోర్త్ది డార్క్ స్కై రిజర్వ్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. సో డార్క్ స్కై రిజర్వ్ ఇది ఏ న్యూస్ మనకు ఇన్ఫ్యాక్ట్ 23rd న్యూస్ అండి. ఇక్కడ చాంగుతాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి కాశ్మీర్లో మనకి లడఖ్లో ఉన్న హాన్లే దగ్గర ఉంటుంది. సో చాంగుతాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి హాన్లే ప్రాంతంలో ఉంటుంది ఫ్రమ్ లడఖ్ అని చెప్పేసి భారతదేశంలో ఫస్ట్ డార్క్ స్కై రిజర్వ్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే 24 ఇయర్లో ఏమైంది మనకి, ఇదే మాసంలో ఏమైంది అంటే సో డార్క్ స్కై పార్క్ భారతదేశంలో ఫస్ట్ది పెంచ్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది ప్లస్ మహారాష్ట్ర ఉంటుంది అని చెప్పేసి మనకు ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ యూనియన్ గుర్తించింది. కాబట్టి డార్క్ స్కై కూటమి అని చెప్పేసి గుర్తించింది. కాబట్టి మనము చాంగుతాంగ్ కాకుండా డార్క్ స్కై పార్క్ని పెంచ్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. సో మనం ఇవి రెండు ఫస్ట్యే, బట్ ఇక్కడ దీనికి అంతర్జాతీయ లెవెల్లో మనకి ఆమోదం లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇండియాలో అంటే మనకి ఫస్ట్ది చాంగుతాంగే వస్తుంది. కొంతమంది ఇది రిజర్వ్ ఇది పార్క్ అని చెప్పేసి డివైడ్ చేస్తుండ్రు. బట్ అది రిజర్వ్ పార్క్ పెద్దగా మనకి తేడా లేని అంశం, అది రెండు దాదాపుగా ఒకటే. రైట్, ఇది ఆస్ట్రానమీ యొక్క అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఈ కాంతి కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పేసి దీన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. పెంచ్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఫస్ట్ డార్క్ స్కై పార్క్ ఇన్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2 రాష్ట్రాల్లో అది విస్తరించబడి ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 5థ్ది సో పన్నా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఫ్రమ్ మధ్యప్రదేశ్ మనకి వార్తల్లో ఉంది. ఇక్కడ కంబోడియా దేశస్తులకి టైగర్ యొక్క పెంపకం మీద శిక్షణ ఇస్తున్నారు. వై పన్నా అంటే మనము సో పన్నాలో మనకి అంతకుముందు 0 పులులు ఉండే, దాన్ని మళ్ళీ పులులు 2-3 వేస్తే వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని సంరక్షణ చేసి పుల్ల జనాభా పెంచినారు కాబట్టి వాళ్ళు ఎక్కువ తెలుస్తా అని చెప్పేసి కంబోడియా కంట్రీ అనేది ట్రైనింగ్ తీసుకుంటుంది. సో కంబోడియా కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పుల్ల శిక్షణ కోసం అని చెప్పేసి పన్నా టైగర్ రిజర్వ్ని ఎంచుకోవడం జరిగింది. నెక్స్ట్ కైమూర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో కైమూర్ ఫ్రమ్ బీహార్, కైమూర్ బీహార్. ఇక్కడ ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇది ఇన్ఫ్యాక్ట్ మనకి బీహార్లో చూస్తే ఓన్లీ వాల్మీకి టైగర్ రిజర్వ్ మాత్రమే ఒకటే ఉంటుంది. ఇది 2వ టైగర్ రిజర్వ్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రపోజ్ చేస్తున్నారు, అందుకోసం అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో 2వ టైగర్ రిజర్వ్గా బీహార్లో ఏమి ఉన్నది మనకు, సో వాల్మీకి అని చెప్పేసి ఉన్నది. ఈ వాల్మీకి మనకి ఇంతకుముందు వార్తల్లో వచ్చింది. ఎక్కడ వచ్చింది అంటే మనకు సో ఈరోజు మనకి ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు అని చెప్పేసి రైనోసరస్ అని చెప్పేసి కేవలము అస్సాంలో మనకి కజిరంగ లోపల కనిపిస్తాయి. ఇవి ఇంతకుముందు బీహార్లో ఉండే మనకు. సో బీహార్లో తిరిగి పునఃప్రవేశం చేయాలని చెప్పేసి
రైనో యొక్క రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ వచ్చేసి వాల్మీకి లోపల మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. సో రైనో రీఇంట్రడక్షన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ప్రశ్న వస్తుంది. సైబీరియన్ పులి సైప్రస్ నుంచి మనం వెస్ట్ బెంగాల్ తీసుకున్నాము. చీతా సౌత్ ఆఫ్రికా నమీబియా అని చెప్పేసి కూనోనుకు వచ్చింది. వాల్మీకి మనకు రైనో అని చెప్పేసి వచ్చింది. సైప్రస్కి రెడ్ పాండ్ అని చెప్పేసి పోయింది. కంబోడియాకి పులి అని చెప్పేసి పోయింది, ఫ్రమ్ పెన్నా నుంచి వింది, పన్నా నుంచి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కైబుల్ లాంజావో జాతీయ పార్క్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో కైబూర్ కాబట్టి మనకు కైమూల్ అని చెప్పేసి వెంటనే గుర్తుకొస్తే మనం ఇక్కడ రాయడం జరిగింది నోట్స్ లోపల. సో కైముల్ లాంజావో అని చెప్పేసి కరెంట్ అఫైర్స్ యొక్క మన విజయ రహస్యం ఎట్లా ఉంటుంది అంటే రిపీట్, రివిజన్ అంటే మళ్ళీ మనం చూడాలి కంపల్సరీ. 1 వీక్గా 1 మంత్గా మన యొక్క గ్రాస్పింగ్ పవర్ బట్టి ఉంటుంది. కనీసం 1 మంత్ తర్వాత మళ్ళీ ఒకసారి అన్ని చూసుకోవాలి. సో మనకి 12 మంత్స్ మ్యాగజైన్ తిప్పడం సాధ్యం కాదు కాబట్టి తక్కువ టైంలో ఈ నోట్స్ బాగా పనికొస్తాయి రివిజన్ కోసం అని చెప్పేసి. ఇట్ ఈస్ ఓన్లీ రివిజన్. ఎవరైతే ఇయర్ కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యారో లేదా డిఫరెంట్ మ్యాగజైన్ చదివారో వాళ్ళకైతే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. వెరీ ఫస్ట్ టైం అయితే కొద్ది వరకు కష్టం అవుతుంది. సో కైముల్ లాంజా ఇది ట్రూత్ అండి, బిట్టర్గా ఉన్న ట్రూత్ వాస్తవం. సో మీరు కరెంట్ అఫైర్స్ ఎప్పుడు అధ్యయనం చేయలేదు, ఓన్లీ ఇదే చూస్తే గిట్ట ఇన్ఫ్యాక్ట్ మీరు సరైన మార్కులు చేయలేరు. సో కైముల్ లాంజావో అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇది మణిపూర్లో ఉంటుంది. దీని యొక్క రక్షణ తీసుకోమని చెప్పేసి పర్యావరణ శాఖ మణిపూర్ ప్రభుత్వం చెప్పింది కాబట్టి వార్తల్లో వచ్చింది. కైముల్ లాంజావో యొక్క ప్రత్యేకత ఏంటి వాస్తవంగా అంటే మన దేశంలో ప్రపంచంలో తేలియాడే ఒకానొక జాతీయ పార్క్ అని చెప్పేసి లేదా ఏకైక జాతీయ పార్క్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ తేలియాడే బయోమాస్ ఉంది, దాన్ని ఫమ్డీస్ అని చెప్పేసి పిలుస్తామండి. సో వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇటువంటి ఎక్కువ మనకు టీఎస్పీఎస్సీ ఫోకస్ చేస్తుంది. ఇక్కడ సంగై జింక అని చెప్పేసి మనకి పెరుగుతుంది. ఈ సంగై జింక మణిపూర్ యొక్క రాష్ట్ర జంతువుగా మనకి కనిపిస్తుంది. ఈ కైముల్ లాంజావో చెప్పేసి మనకి వాస్తవంగా ఈ లోక్తాక్ సరస్సు పక్క పొంటే ఉంటుంది. లోక్తాక్ సరస్సు ఇదేంటి మనకు వన్ ఆఫ్ ది రామ్సార్ సైట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ రామ్సార్ సైట్ని మనము మ్యాట్రిక్స్ రికార్డులో చేర్చినది. అంటే ఒకసారి రామ్సార్ సైట్గా ఒక వెట్లాండ్ని అనౌన్స్మెంట్ చేస్తే దాని రక్షణ సరిగ్గా తీసుకోకుంటే దాన్ని మ్యాట్రిక్స్ రికార్డులో పేరు నమోదు చేస్తాం. మ్యాట్రిక్స్ రికార్డులో పేరు ఎక్కింది అంటే నువ్వు కేర్ఫుల్ తీసుకోవాలి, లేకుంటే రామ్సార్ సైట్ హోదా పోతుంది. సో అదే మ్యాట్రిక్స్ రికార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. మన లోక్తాక్ సరస్సు మ్యాట్రిక్స్ రికార్డులో ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంకోటి కజిరంగా పార్క్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ కజిరంగా మనకి వాస్తవం నెంబర్ ఆఫ్ టైం వస్తుంది వార్తల్లో. సో అస్సాంలో ఉంటుంది. ఎందుకోసం అంటే సో ఖడ్గమృగాల వేట మనకి 22nd ఇయర్లో చేయలేదు కాబట్టి 0 పోచింగ్ కేసు నమోదైంది 22nd ఇయర్లో. దీనికి మన హాలీవుడ్ సూపర్ స్టార్ వచ్చేసి లియోనార్డో డికాప్రియో అని చెప్పేసి ప్రశంసిస్తాడు. అతనికి ఈ రైనో అంటే చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ ఈ మైదేజీ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది గోవా లోపల ఉంటుంది. సో మైదేజీ వన్యప్రాణుల దాన్ని టైగర్ రిజర్వ్గా అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి గోవా ప్రభుత్వానికి బాంబే హైకోర్టు చెప్పింది కాబట్టి మైదేజీ అని చెప్పేసి మనకి గోవాలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి వార్తల్లో ఉన్న జాతీయ పార్కులు అండి. ఇంకా నెంబర్ ఆఫ్ మనం నేషనల్ పార్క్ అని చెప్పేసి డైలీ సీఏలో డిస్కస్ చేసి ఉన్నాము. బట్ ఇక్కడ నేను వేటికి తీసుకున్నా అంటే ఈ అంశానికి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మాత్రం తీసుకోవడం జరిగింది. మనకు అంశం కవర్ అవుతుంది, ఎగిరే ఉడత అని చెప్పేసి, ఎన్ఐసి అని చెప్పేసి, సింహాలకు 2వది అని చెప్పేసి, హాన్లే పెంచ్ అని చెప్పేసి ఇట్లా ఉన్నాయి కదా. సో అంశం ఏదైతే ఇంపార్టెన్స్ ఉన్నదో ఆ నేషనల్ పార్క్ తీసుకున్నా. బట్ మనకి ఇంకా కొన్ని అంశాలు వార్తల్లో ఉండవచ్చు. అవి మనం డిస్కస్ చేసినాం డైలీ సీఏ లోపల. నాకు తెలిసి 50కి పైగా నేషనల్ పార్క్స్ వచ్చినాయి డైలీ సీఏ లోపల. అవన్నీ మనకి అవసరం లేదని కాదు, కానీ ఇవైతే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. మనకి సమయం లేదని చెప్పేసి భావించినప్పుడు, ఇంకా మన కరెంట్ అఫైర్స్ ఇంకా ఎప్పుడు అధ్యయనం చేయలేదు అనుకున్నప్పుడు ఇటువంటి షార్ట్ నోట్స్ పనికి వస్తుంది. బట్ షార్ట్ నోట్స్ మీన్స్ వెరీ షార్ట్ అండి. ఇట్ ఈస్ నాట్ ఫుల్ మీల్స్ అని చెప్పేసి ఇట్ ఈస్ ఓన్లీ సప్లిమెంట్ నోట్స్, ఇట్ ఈస్ నాట్ ఫుల్ మీల్స్. సో మీకు రక్తం తక్కువ ఉన్నది అంటే ఏం చేయాలి? సో కాల్షియం టాబ్లెట్స్ గట్లా గవి తీసుకోవడం కాదు, ఇన్ఫ్యాక్ట్ ఫుడ్ తీసుకోవాలి. సో అంటే ఆ టాబ్లెట్స్ కొద్దిగా మనకి పుషింగ్ చేస్తాయి. బట్ ఫుల్ గోల్ చేరుకోవాలంటే కంపల్సరీ రియల్ ఫుడ్ అయితే తప్పనిసరి. సప్లిమెంట్స్ ఓన్లీ ఫర్ సంథింగ్ ఎక్స్ట్రా అయితే ఉందో అది అందిస్తుంది. ఇట్ ఈస్ నాట్ మెయిన్ సోర్స్. సో మనకి మెయిన్ సోర్స్ మీన్స్ డైలీ సీఏ మెయిన్ సోర్స్ అండి.
రైట్. ఇదే వస్తుంది ఇదే అని చెప్పేసి అటువంటి పదాలు మనం మాట్లాడము, అది పెద్ద మోసం చేసినట్టే. రైట్. నెక్స్ట్ వార్తలో ఉన్న జంతువులు అని చెప్పేసి, వార్తలో ఉన్న మొక్కలు అని చెప్పేసి మనం నెక్స్ట్ నెంబర్ 2 చాప్టర్స్. రైట్. ఫస్ట్ వార్తల్లో ఉన్న జంతువులు ఏముంది, ఇందులో ఒక 2-3 తీసుకుంటే ఇది అయిపోయిందని చెప్పేసి అనిపించవచ్చు, బట్ మనకు సాటిస్ఫై అనిపించదు. సో ఫస్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ గంగాటిక్ డాల్ఫిన్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఎందుకోసం వార్తల్లో వచ్చింది ఇది అంటే, యూపీ తన యొక్క స్టేట్ ఆక్వాటిక్ ఎనిమల్గా డాల్ఫిన్ చెప్పింది కాబట్టి అందుకోసం మనకి వార్తల్లో వచ్చింది. సో ఆక్వాటిక్ ఎనిమల్ ఎవరిది, ఇన్ఫ్యాక్ట్ యూపీ రాష్ట్రానిది. నెక్స్ట్ ప్రాజెక్టు డాల్ఫిన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది, మళ్ళీ ఇక్కడ సేమ్ కాబట్టి రాస్తున్న ఇక్కడనే. సో తమిళనాడు ప్రభుత్వము డాల్ఫిన్ రక్షణ కోసం అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం 23rd 24 ఇయర్లో ఇంప్లిమెంట్ చేస్తుంది. సో డాల్ఫిన్ రక్షణ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకుండా వేరే రాష్ట్రం కాబట్టి రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. మన తమిళనాడు నెంబర్ ఆఫ్ టైం వార్తల్లో వచ్చిందండి. ఒకటి, సో నీలగిరి తరహు ప్రాజెక్టు. సో నీలగిరి తరహు కోసము రక్షణ కోసం అని చెప్పేసి ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది దుగాంగు, దీన్ని సీ కవ్ అని చెప్పేసి పిలుస్తాం. సో దుగాంగు రక్షణ కోసం అని చెప్పేసి పాల్క్ బే ప్రాంతం లోపల ఏర్పాటు చేసింది, పాల్క్ బే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మూడవది స్లెండర్ లోరిస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది కడవూరు లోపల ఏర్పాటు చేసింది. సో ఇవి ఫస్ట్ అండి. నీలగిరి తరహు కోసం ఫస్ట్ది, దుగాంగు సీ కవ్ కోసం ఫస్ట్ది పాల్క్ బే ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంది, స్లెండర్ లోరిస్ కోసం అని చెప్పేసి ఫస్ట్ది కడవూరు ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంది తమిళనాడు రాష్ట్రము. ఇదేంటి, డాల్ఫిన్ కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాంటియో టాగోరి అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో పాంటియో టాగోరి ఏంటిది, ఇన్ఫ్యాక్ట్ ఒక సూక్ష్మజీవి, ఒక బ్యాక్టీరియా పేరు వాస్తవంగా. సో మన టాగోర్ పేరు పెట్టబడిన ఫస్ట్ బ్యాక్టీరియా, ఒక జీవికి టాగోర్ పేరు వెరీ ఫస్ట్ టైం పెట్టారు. ఎందుకోసం అంటే దీన్ని గుర్తించింది విశ్వభారతి విద్యాలయం కాబట్టి సో మన టాగోర్ పేరు వెరీ ఫస్ట్ టైం దీనికి పెట్టారు. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, సో మనకి మొక్కలకి సహకారం అందిస్తుంది, నైట్రోజన్ లోపాన్ని సవరణ చేస్తుంది కాబట్టి నేల యొక్క పోషకాల స్థాయిని పెంచుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మూడవది, సో మనకి కాశ్మీర్ జింకా వార్తల్లో ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క జన్యుక్రమాన్ని వెరీ ఫస్ట్ టైం హైదరాబాద్లో ఉన్న CCMB వాళ్ళు, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పేసి ఫస్ట్ టైం జన్యుక్రమాన్ని ఆవిష్కరణ చేశారు కాబట్టి మనకి కాశ్మీర్లో ఉన్నది. సో ఇది దచ్చగమ్ జాతీయ పార్క్ లోపల ఉంటుంది, ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్. దచ్చగమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఫేమస్. జమ్మూ కాశ్మీర్ యొక్క ఇది స్టేట్ యానిమల్గా ఉన్నది. నెక్స్ట్ గోల్ లేదా క్రోకర్ అని చెప్పేసి పిలుస్తాం. సో గోల్ లేదా క్రోకర్, దీన్నే గోల్డ్ ఫిష్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో గోల్, క్రోకర్ అండ్ గోల్డ్ ఫిష్ ఇది గుజరాత్ యొక్క రాష్ట్ర చేపగా డిక్లేర్ చేయడం జరిగింది. సో గుజరాత్ యొక్క రాష్ట్ర చేప అని చెప్పేసి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో ఫస్ట్ స్ప్రెమ్ వెల్ కన్జర్వేషన్ రిజర్వ్ అని చెప్పేసి డొమినికా దేశం ఏర్పాటు చేసింది. స్ప్రెమ్ వెల్ కోసము వెరీ ఫస్ట్ రక్షణ కేంద్రాన్ని డొమినికా కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మిథున్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో మిథున్స్, దీనికి ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎనిమల్ ట్యాగ్ ఇచ్చింది. ఎనిమల్ ట్యాగ్ అంటే ఈ మిథున్స్ అనే జంతువుని మనము మాంసాహారం కోసం కూడా వినియోగం చేసుకోవచ్చు. సో మనకి మిథున్స్ అనే వార్తల్లో ఉంది కాబట్టి ఇది ఏ 2 రాష్ట్రాలకు స్టేట్ ఎనిమల్ అంటే, ఒకటి అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి ఉన్నది, 2 నాగాలాండ్ అని చెప్పేసి ఉన్నది. సో రెండింటికి ఇది స్టేట్ యానిమల్గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ రైనో టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈ ఇక్కడ వాల్మీకి టైగర్ రిజర్వ్ లోపల రైనాని తిరిగి పునఃప్రవేశం చేస్తున్నారని చెప్పేసి. నెక్స్ట్ తారోసరస్ ఇండికస్ అని చెప్పేసి ఉన్నది. సో తారోసరస్ ఇండికస్ ఒక డైనోసర్ జాతి, ఇది ఈ మొక్కలను తింటుంది, ఆకులను తింటుంది అని చెప్పేసి పిలుస్తాం. దీనికి తారోసరస్ అని చెప్పేసి పేరు ఎలా వచ్చిందంటే, ఇది జైసల్మీర్ ప్రాంతంలో మనకి థార్ ఎడారిలో గుర్తించారు కాబట్టి
తారు అని చెప్పేసి పేరు వచ్చింది. ఇండికస్ మీన్స్ మనకి ఇండియాలో కాబట్టి ఆ పేరు మనం తీసుకోవడం జరిగింది. సో జైసల్మేర్లో ఉన్న తారు కాబట్టి తారు సరస్, ఇండియా కాబట్టి ఇండికస్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సో క్లౌడెడ్ లియోపార్డ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో క్లౌడెడ్ లియోపార్డ్ ఇన్ఫ్యాక్ట్ మేఘావృతమైన చిత్తపూలు అని చెప్పేసి తన యొక్క చర్మం అనేది అట్లా మేఘావృతమై ఉంటుంది కాబట్టి ఆ పేరు మనకు వచ్చింది. ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఇది అస్సాంలో ఉన్న మానస జాతీయ పార్క్ లోపల కనిపించింది. ఇది మేఘాలయ రాష్ట్ర యొక్క జంతువు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ టోకు మకాక్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో టోకు మకాక్ అని చెప్పేసి శ్రీలంక కోతి, ఇది చైనాకు 1,00,000 కోతులు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది, అందుకు మనకి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ అలివ్ రిడ్లే తాబేలు అని చెప్పేసి వార్తల్లో ఉన్నాయి. సో అలివ్ రిడ్లే తాబేళ్ళు వీటి రక్షణ కోసం అని చెప్పేసి మనము ఆపరేషన్ ఒలివియా లేదా ఆపరేషన్ అలివియా అని చెప్పేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దీని గుడ్లు ఎక్కువ ప్రపంచంలో మనకి గహిర్మత దగ్గర ఒడిషా లోపల ఉంటుంది, అక్కడ పెడితే ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఇటీవల గహిర్మత ప్రాంతాన్ని బీటీ చేస్తూ ఋషికుల్య రివర్ అని చెప్పేసి అక్కడ మనకి ఎక్కువ గుడ్లు పెట్టడం జరుగుతుంది, అందుకు మనకి ఇది వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని చెప్పేసి ఒక పక్షి మనకు వార్తల్లో ఉన్నది. రాజస్థాన్ రాష్ట్రం యొక్క స్టేట్ బాడీగా దీన్ని కీర్తిస్తాము. సో దీని రక్షణ కోసం అని చెప్పేసి ఈ రాజస్థాన్ గుజరాత్ ప్రాంతం లోపల ఇది ఎక్కడ ఉన్నదో ఆ గడ్డి భూముల లోపల మనకు విద్యుత్ లైన్స్ అనేవి పైన ఓవర్ హెడ్ కాకుండా అండర్ గ్రౌండ్లో ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి అందుకు మనకు ఆ జంతువు వార్తల్లో పక్షి మనకు వార్తల్లో వచ్చింది. ఇవన్నీ వార్తల్లో ఉన్న యానిమల్స్ అండి, ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా రివైజ్ చేసేందుకు బాగా పనికి వస్తుంది. రైట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న మొక్కలు అని చెప్పేసి మనకు 3 మొక్కలు కనిపిస్తున్నాయండి. ఫస్ట్ది కోనోకార్పస్ అని చెప్పేస్తున్న దీన్ని గుజరాత్ ప్రభుత్వం నిషేధించింది, అందుకోసం మనకి వార్తల్లో వచ్చింది. సెకండ్ది సైకామోర్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. అది స్కాట్లాండ్ మరియు బ్రిటన్ల మధ్య ఉన్న గోడ పక్కపొంటి ఉంటుంది. సో 300 years అయిపోతుంది మొక్క ఉండి, అది కూలిపోయింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. ఇంకోటి వెరీ ఫేమస్ మూడవది శ్రీనగర్ తులిప్ గార్డెన్ అని చెప్పేసి పిలుస్తాం. తులిప్ గార్డెన్ ఇక్కడ ఇది ఆసియాలో అతిపెద్ద గార్డెన్గా రికార్డు సృష్టించింది. 68 రకాల తులిప్ మొక్కలు ఉన్నాయి, మొత్తం 1.5 million ఉన్నాయి, అంటే 15 lakhs ఉన్నట్టు మనకు. సో ఇది ఆసియాలో అతిపెద్దది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మన వార్తల్లో ఉన్న మొక్కలండి. నెక్స్ట్ సమ్మిట్స్ మనకు వార్తల్లో ఉన్నాయి. సో సమ్మిట్స్ ఇంకా మనకి ఏమున్నాయి చాప్టర్స్ అంటే సమ్మిట్స్ ఉన్నది, నెట్ జీరో కార్బన్ ఉన్నది, వెరీ వెరీ ఫేమస్. పొల్యూషన్ ఉన్నది, క్లీన్ ఎనర్జీ ఉన్నది, సోలార్ ఎనర్జీ ఉన్నది, క్లైమేట్ చేంజ్ ఉన్నది, గ్రీన్ హైడ్రోజన్ వెరీ వెరీ ఫేమస్, ఇతర అంశాలు అని చెప్పేసి వార్తల్లో ఉన్న కమిటీలు అని చెప్పేసి వార్తల్లో చట్టాలు అని చెప్పేసి ఉన్నాయి. సో మనకి ఇదంతా డిస్కస్ చేస్తే పర్యావరణము ఎకాలజీ సంపూర్ణంగా అయిపోతుంది. నెక్స్ట్ సమ్మిట్స్ అని చెప్పేసి ఒక 2 సమ్మిట్స్ మనకి వెరీ వెరీ ఫేమస్ ఉన్నాయి 23rd year లోపల. ఓకే, 1 hour అయింది, ఇంకొక ½ an hourలో మనం దాదాపుగా అయిపోతుంది సమ్మిట్స్. సో ఫస్ట్ COP28 వెరీ వెరీ ఫేమస్ సమ్మిట్ UAE హోస్ట్ చేసిందండి. సో ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. COP29 వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ అజర్బైజాన్, COP30 వచ్చేసి బ్రెజిల్. ఈ 2 పేర్లు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. COP27 వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ మనకి UK లండన్ అనేది గ్లాస్గో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ప్రశ్న మనకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఫస్ట్ అది బేసిక్ క్వశ్చన్స్. సో మీటింగ్ యొక్క కార్యాచరణ అధ్యక్షుడు అని చెప్పేసి ఒకరు ఉంటారు, అతను అహ్మద్ ఆల్ జుబేర్. ఇది చూస్తే మనకి వెంటనే ఇంకోటి గుర్తుకు రావాలండి, మహమ్మద్ జుబేరి అని చెప్పేసి మన ఇండియా వ్యక్తి, ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు. రిపబ్లిక్ డే అని చెప్పేసి మన తమిళనాడు ప్రభుత్వము కమ్యూనల్ అవార్డు ఇచ్చింది మన మహమ్మద్ జుబేర్కి, ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు. శాంతి ప్రక్రియ కోసం అని చెప్పేసి ఫైట్ చేస్తే ఆ జుబేర్కి ఆల్ట్ న్యూస్ అని చెప్పేసి అవార్డు వచ్చింది. ఎవరిస్తారు మనకు? స్టేట్ ఆఫ్ తమిళనాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ జబీర్కి సలహా సంఘం అని చెప్పేసి ఉంటుంది. అందులో ఇండియన్స్ ఎవరు అంటే మన ముఖేష్ అంబానీ, మన కాదు ముఖేష్ అంబానీ అని చెప్పేసి. సెకండ్ ఇన్ఫ్యాక్ట్ మనకు సునీత్ నారాయణ్ అని చెప్పేసి ఉన్నది, సునీత్ నారాయణ్. ఇద్దరు ఇన్ఫ్యాక్ట్ సలహా సంఘంలో ఉన్న ఇండియన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మరి అవుట్కమ్స్ ఏంటి అంటే
ఒక 2 వరల్డ్ అవుట్కమ్స్ తీసుకుంటాము, 2 ఇండియా తీసుకుంటాము. ఇంకా మనము ఈ క్లాస్ లోపల ఒక క్లాస్ మనం చేసి ఉన్నాము డిసెంబర్ మాసంలోనే. సో అందులో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ డిస్కస్ చేసి ఉంటాం. బట్ ఇందులో వెరీ ఫేమస్ చూస్తే ఒకటి జిఎస్టీ అని చెప్పేసి ఉంటుంది, సెకండ్ది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని చెప్పేసి ఉంటుంది. సో గ్లోబల్ స్టాక్ టేక్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ప్యారిస్ సమ్మిట్ అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్ ప్యారిస్ సమ్మిట్. సో ఈ ప్యారిస్ సమ్మిట్ లోపల మనకు 2015లో జరిగింది COP21 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ ఏమైంది మనకంటే, సో 2023లో మనము వెరీ ఫస్ట్ టైం దీన్ని ఏం చేయాలి అంటే ఈ గ్లోబల్ స్టాక్ టేక్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ లక్ష్యం పెట్టుకుంటే 23లో మనము దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మనము ఏర్పాటు చేసుకున్నది జిఎస్టీ వచ్చేసి 2015లో ప్యారిస్ సమ్మిట్లో అయితే ప్రారంభం చేసింది మనము 2023లో అని చెప్పేసి మన యూఏఈ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద జిఎస్టీ అంటే ఇట్ ఈస్ అ రివ్యూ మెకానిజం అని చెప్పేసి పిలుస్తాం. ఇంతవరకు మనం ఏం సాధించినాము, ఇంకా ఏం చేయాలని చెప్పేసి రివ్యూ చేయడమే జిఎస్టీ అని చెప్పేసి 23rd ఇయర్లో వెరీ ఫస్ట్ టైం మనం చేసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్కి చేసుకుంటాము. ఎవ్రీ 5 ఇయర్స్కి రివ్యూ ఉంటుందని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం జిఎస్టీ ప్రారంభం చేశాం కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. నెక్స్ట్ లాస్ అండ్ డ్యామేజ్. లాస్ట్ ఇయర్ మనం గ్లాస్గో సమ్మిట్ లోపల ఏర్పాటు చేశాం కానీ సో నిధులు అనేవి ఏం కాలే మనకు. కాబట్టి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని యూఏఈ దేశము వెరీ ఫస్ట్ టైం ఏర్పాటు చేసింది. సో సుమారుగా మనకు $100 మిలియన్ అయితే ఇవ్వడము జరిగింది. సో 100 మిలియన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది యూఏఈ. అమెరికా మనకి వెరీ తక్కువ 17 అని చెప్పేసి ఎంతో ఇస్తుంది మొత్తం మీద. రైట్. ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ దేనికోసం అంటే అల్పాభివృద్ధి దేశాలు అని చెప్పేసి డెవలప్డ్ కంట్రీస్ కాకుండా మిగతా కంట్రీస్ అనేవి ఏమన్నా వచ్చినప్పుడు వాళ్ళు సహాయం చేయాలని చెప్పేసి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. నెక్స్ట్ ఇండియా యొక్క కార్యక్రమాలు ఏంటి అంటే ఫస్ట్ది సో గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ అండి. వెరీ వెరీ ఫేమస్ ప్రోగ్రామ్ రివర్ సిటీస్ అలయన్స్. ఇంకోటి సో గ్లోబల్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. వాస్తవం ఇవి 2 కూడా మనకు భారతదేశంలో ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతున్నాయి. బట్ ఈసారి గ్లోబల్ లెవెల్లో మనం దీన్ని తిరిగి రీలాంచ్ చేయడం జరిగింది. సో గ్లోబల్ రివర్ సిటీ అలయన్స్ అంటే సో ఈ పట్టణాలు పక్కపొంటి నదులు ఉంటాయి కదా, వాటి రక్షణ కోసం అని చెప్పేసి దీన్ని కూటమి ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం మీద 11 దేశాల్లో 275 సిటీస్ కోసం అని చెప్పేసి కూటమి ఏర్పాటు కావడం జరిగింది. సో ఫస్ట్ దేశం ఏంటి అంటే జాయిన్ అయిపోయింది యూఎస్ఏ ఫ్రమ్. నది పేరు మనకు మిసిసిపి అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ మనం గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ రివర్ సిటీ అలయన్స్లో మొత్తం 11 కంట్రీస్ ఉన్నప్పటికీ సో ఫస్ట్ కంట్రీ ఏంటి మనకు యూఎస్ఏ అని చెప్పేసి ఆ రివర్ పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ క్రెడిట్ అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, 8 అంశాల లోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రీన్ క్రెడిట్స్ వాళ్ళకి లభిస్తాయి. ఇది మనకు COP28 గురించి బ్రీఫ్గా. రెండవది వెరీ ఫేమస్ సమ్మిట్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అని చెప్పేసి మనకు వాంకోవర్లో జరిగింది. కెనడాలోని వాంకోవర్లో జరిగింది. ఈ మీటింగ్ ఎందుకోసం అంటే మనము బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. మనము 2022 ఇయర్లో COP15 అని చెప్పేసి జరిగింది. కాప్ అనగా మనకి ఎప్పుడు ఇదే పోవద్దు. సో మనకి చాలా కాప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి ఉంటాయి. డిఫరెంట్ ఒప్పందాలకు మీటింగ్ పెట్టుకుంటాం మనము. ఈ COP15 అనేది జీవ వైవిధ్యం కోసము జరిగింది. ఇన్ఫ్యాక్ట్ కున్మింగ్ ప్రాంతంలో చైనా ప్లస్ మాంట్రియల్ అని చెప్పేసి కెనడా. సో రెండింటి అయింది కాబట్టి దీన్ని కున్మింగ్ మాంట్రియల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ మనము ఈ 5 లక్ష్యాలు అని చెప్పేసి నగోయా ప్రోటోకాల్ అని చెప్పేసి ఉంటుంది. జీవ వైవిధ్యం విషయంలో మనం జపాన్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాలు పెట్టుకున్నాము. సో దాన్ని ఎవరు సాధించలేదు కాబట్టి మనం కొత్త లక్ష్యాలు అని చెప్పేసి 2030 వరకు అని చెప్పేసి కొత్త ఫ్రేమ్ వర్క్ మనం తయారు చేసుకున్నాము. అదే బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి పిలుస్తాం. దీనిలో మొత్తము 23 టార్గెట్ ఉంటాయి. మొత్తం మనకు 2030 కల్లా 30% భూభాగాన్ని 30% సముద్రాన్ని రక్షణ చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. సో దీనికి ఫండింగ్ అవసరం కదా, ఆ ఫండింగ్ ఆమోదించిందే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అని చెప్పేసి పిలుస్తాం, జీఈఎఫ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇంతకుముందు యూపీఎస్సీలో వచ్చిన క్వశ్చన్ అండి ఇది. జీఈఎఫ్ అనేది దేనికి ఫండింగ్ ఇస్తుంది అంటే ఒకటి యుఎన్సిబిడి, సో కాన్ఫరెన్స్ ఆన్ బయోడైవర్సిటీ అని చెప్పేసి పిలుస్తాం, జీవ వైవిధ్య సదస్సు అని చెప్పేసి పిలుస్తాం.
సెకండ్ది UNFCCC అని చెప్పేసి పిలుస్తాం, ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. అదే మనకు ఇవి దుబాయ్, గ్లాస్గో మీటింగ్ అన్ని ఇవే. థర్డ్ది UNCCD అని చెప్పేసి ఉంటుంది, కన్వెన్షన్ ఆన్ కంబ్యాట్ డీసర్టిఫికేషన్ అని చెప్పేసి పిలుస్తాం, ఎడారీకరణకు ఫైట్ చేస్తామని చెప్పేసి పిలుస్తాం. ఫోర్త్ది మినిమేట కన్వెన్షన్, సో పాదరస కాలుష్యం యొక్క నివారణ కోసం అని చెప్పేసి పిలుస్తాం. ఫిఫ్త్ది వెరీ ఫేమస్ మనకి స్టాక్ హోమ్ ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది, మినిమేట ఒప్పందము, స్టాక్ హోమ్ ఒప్పందము, UNFCCC, UNCBD, UNCCC అని చెప్పేసి మూడింటి కోసము అది ఫండింగ్ ఇస్తుంది. వెరీ వెరీ ఫేమస్ సమ్మిట్ అని చెప్పేసి పిలుస్తాం. దీని యొక్క హెడ్ క్వార్టర్ మనకి వాషింగ్టన్ డీసీలో మనకి కనిపిస్తుంది. ఏంది GEF యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఇది మనకు. సో ఇవి సమ్మిట్స్ అండి మనకి వార్తల్లో ఉన్నాయి. ఇంకోటి సమ్మిట్ వార్తల్లో ఉంది, హై సీస్ మీద ఒక సమ్మిట్ జరిగింది. సో హై సీస్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఒక దేశం యొక్క తీరరేఖ నుంచి 200 నాటికల్ మైల్స్ బయట ఉన్న ప్రాంతాన్ని హై సీస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా తీసుకోండి, తీరరేఖ కదా, సో 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్నదాన్ని మనము దీన్ని ఎక్స్క్లూజివ్లీ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది దాటినాక ఉండేదే హై సీస్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ హై సీస్ విషయంలో మనకి ఎవరికి ఆ సమగ్రత రైట్స్ మనకి కనిపించవు, ఎవరు రక్షణ దాని యొక్క చర్యలు తీసుకోలేదు. అయితే సో వెరీ ఫస్ట్ టైం మనం హై సీస్ అగ్రిమెంట్ అని చెప్పేసి చేసుకున్నాము న్యూయార్క్ సమ్మిట్ లోపల. సో ఇది వెరీ వెరీ ఫేమస్ ఫర్ హై సీస్ అండి. సో మనం కొన్ని ఫస్ట్ కంపేర్ చేస్తాము. ఒకటి వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ కోసము ఏది ఫేమస్? ప్యారిస్ సమ్మిట్ ఫేమస్. ఎన్నో జరిగినాయి మనకు, బట్ ప్యారిస్ వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ జీవ వైవిధ్యం కోసం అని చెప్పేసి ఈ కున్మింగ్ మాంట్రియల్ అనేది ఫేమస్, 22nd జరిగింది కదా. సో మనము దీన్ని ఏమంటామంటే కున్మింగ్ మాంట్రియల్ని జీవ వైవిధ్యం యొక్క ప్యారిస్ అని చెప్పేసి పిలవచ్చు. ఎందుకు అట్లా పిలవచ్చు అంటే ప్యారిస్ అనేది గొప్ప ఒప్పందం కాబట్టి ఇది కూడా గొప్ప ఒప్పందం అని చెప్పాలని చెప్పేసి మనం ప్యారిస్తో కంపేర్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫ్యాక్ట్ మన స్మృతి మందాన లేడీ గంగూలీ అని చెప్పేసి పిలుస్తాం కొంతమంది. ఎందుకు అంటే గంగూలీ అంతా ఆడుతుంది కాబట్టి. సో ఇన్ఫ్యాక్ట్ కున్మింగ్ మాంట్రియల్ ఒప్పందంని జీవ వైవిధ్యం యొక్క ప్యారిస్ ఒప్పందంగా మనం వర్ణిస్తాము. అదేవిధంగా ఈ హై సీస్ లోపల న్యూయార్క్ ఒప్పందాన్ని మనము హై సీస్ యొక్క ప్యారిస్ ఒప్పందంగా వర్ణిస్తాము. ఇన్ఫ్యాక్ట్ ఈ క్వశ్చన్ మనకి వచ్చేందుకు అవకాశం ఎక్కువగా అనిపిస్తుందండి. డెప్త్ క్వశ్చన్ అడగాలి అనుకున్నప్పుడు సో ఇవి ఆయా రంగంలో ఫేమస్ సమ్మిట్స్ కాబట్టి మనము ప్యారిస్తో కంపేర్ చేస్తాము. రైట్, ఇంకా నెంబర్ ఆఫ్ సమ్మిట్స్ జరిగినాయి. సో COP28 కంటే ముందు బాకర్ డిక్లరేషన్ అని చెప్పేసి జరిగింది ఒకటి. సెకండ్ది నైరోబీ డిక్లరేషన్. థర్డ్ది పీటర్స్బర్గ్ డిక్లరేషన్. ఇవన్నీ ఏంటి? COP28లో ఎటువంటి వ్యూహాలు అనుసరణ చేయాలని చెప్పేసి ఆయా దేశాలు ముందే వ్యూహాన్ని రూపొందం చేసుకున్నాయి కాబట్టి సో బాకర్ అనేది లో డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పేసి మొత్తం 46 కంట్రీస్ ఉన్నాయి. ఆ 46 కంట్రీస్ మీటింగ్ పెట్టుకున్నాయి. నైరోబీ అని చెప్పేసి ఆఫ్రికా దేశాలు COP28లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరణ చేయాలని చెప్పేసి ముందే మీటింగ్ పెట్టుకున్నాయి. నెక్స్ట్ది పీటర్స్బర్గ్ అని చెప్పేసి ఇది మనకు బెర్లిన్లో జరుగుతుంది, ఫ్రమ్ జర్మనీ అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ అన్ని కంట్రీస్కి మీటింగ్ పెట్టుకొని COP28 యొక్క వ్యూహం కోసం అని చెప్పేసి ముందస్తుగా సమావేశం కావడం జరిగింది. సో ఇవి 3 యొక్క లక్ష్యాలు వేరు. బాకర్ ఫ్రమ్ సెనెగల్ కంట్రీ అని చెప్పేసి లో డెవలప్డ్ కంట్రీస్, నైరోబీ ఆఫ్రికా, పీటర్స్బర్గ్ అని చెప్పేసి అన్ని కంట్రీస్ మనకి పాల్గొన్నాయి. ఇవన్నీ సమ్మిట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ పర్యావరణ సదస్సులు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సో నెట్ జీరో కార్బన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో నెక్స్ట్ మన చాప్టర్ ఏంటి అంటే నెట్ జీరో కార్బన్ అండి. ఈ ప్రశ్న ఎక్కువసార్లు మనకి రిపీట్ అవుతుంది. సో ప్రపంచంలో నెట్ జీరో కార్బన్ మీన్స్ మనకు ఫస్ట్ అర్థం ఏంటంటే ఎంత కార్బన్ ఎమిషన్స్ బయటకు పంపిస్తున్నావో అంత మనము గ్రీనరీ క్రియేట్ చేస్తే నెట్ వచ్చేసి జీరో అయిపోతుంది. 10 కార్బన్ ఎమిషన్స్ వచ్చినాయి, 10 తీసి పడేసినావు, సో మైనస్ అంటే మనం జీరో కదా, దీన్నే నెట్ జీరో కార్బన్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక్క నిమిషం అండి. రైట్, సో ఇండియా వచ్చేసి 2070 కల్లా సాధించాలి
ప్రపంచం వచ్చేసి 2050 కల్లా, ముంబై వచ్చేసి 2050 కల్లా. ఇది వెరీ వెరీ ఫేమస్. సౌత్ ఏషియా మొత్తంలోనే నెట్ జీరో కార్బన్ లక్ష్యం పెట్టుకున్న ఫస్ట్ సిటీగా ముంబై రికార్డ్ సృష్టించింది. నెక్స్ట్ రైల్వే చూస్తే 2030 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. అయితే కొన్ని సాధించినవి అవి చిన్న చిన్నవి అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ పంచాయతీ భారతదేశం లోపల నెట్ జీరో సాధించింది. సో అది జమ్మూ కాశ్మీర్ మనకి పల్లి పంచాయతీ అని చెప్పేసి ఉంది. సో వెరీ వెరీ ఫేమస్. సెకండ్ది సో ఫస్ట్ ఫామ్ పొలము కేరళలో ఉన్న అలువా అని చెప్పేసి పిలుస్తాం. అలువా. నెక్స్ట్ ఫస్ట్ కార్బన్ నెగిటివ్. ఇది అంటే ఎంత ఎమిషన్స్ రిలీజ్ చేస్తుందో అంతకంటే ఎక్కువ మనకు గ్రీన్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు కార్బన్ మనం మొత్తం మీద సో ఇది 10 ఉంటే అది 14 ఉంది కాబట్టి సో మనకి మైనస్లో వెళ్ళిపోతుంది. సో కార్బన్ నెగిటివ్ గ్యారిసన్ అని చెప్పేసి పిలుస్తాం. సో గరిసన్ మనకు ఒక టెక్నాలజీ వర్డ్గా ఇది. అంటే సమ్ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ బిల్డింగ్లో ఉంటే ఆ బిల్డింగ్ని మనము గ్యారిసన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రపంచంలో ఫస్ట్ కార్బన్ నెగిటివ్ గ్యారిసన్గా సో పూణేలో ఉన్న మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి రికార్డ్ సృష్టించింది. సో ఫస్ట్ కార్బన్ నెగిటివ్ అండి ఇది. పొలం చూసుకున్నా, విలేజ్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ఇదే ఫస్ట్ కార్బన్ నెగిటివ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ తర్వాత చూస్తే మనకు సో కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ ఇది 2026 కల్లా మొత్తం అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని బేసిక్ కంట్రీస్ అనేవి వ్యతిరేకించినాయి. సో మనకి బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, చైనా అని చెప్పేసి వస్తుంది. సో వాట్ ఈస్ ద కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే ఇది బోర్డర్ అనుకుంటే యూరోపియన్ యూనియన్ యొక్క బోర్డర్, యూకే అనుకుంటే మొత్తం మీద. సో ఇన్ఫ్యాక్ట్ మనకు ఇది మన వెహికల్, ఇన్ఫ్యాక్ట్ ఇది ఉక్కు తీసుకెళ్తుంది. మనం ఉక్కుని ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి ఉక్కు తీసుకెళ్తుంది. ఉక్కు ద్వారా మన కార్బన్ ఎమిషన్స్ వస్తాయి కదా. ఇది దాటినప్పుడు ఈ ఎవరో మొత్తం మీద సంథింగ్ ఒక ఎక్స్ అనే వ్యక్తి ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. ఈ కార్బన్స్ ఎంత ఉందో అంత వీళ్ళు ఇంపోర్ట్ చేసుకునే వ్యక్తి ఈ సంఘానికి డబ్బులు చెల్లించాలి. సో అదే కార్బన్ బార్డర్ అని చెప్పేసి పిలుస్తాం. సో బార్డర్ దగ్గర మన కార్బన్ని ఆపేస్తారు వాళ్ళు. ఇది క్లీన్ ఎనర్జీ కోసం అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ చెప్పడం జరిగింది. బట్ బేసిక్ కంట్రీస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయంటే మేము ఇప్పుడే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాము, కార్బన్ ఎమిషన్స్ తప్పనిసరి మాకు, కాబట్టి సో ఇది మాకు వర్తింప చేయొద్దని చెప్పేసి బేసిక్ కంట్రీస్ అయితే వ్యతిరేకం చేస్తున్నాయి. అందుకోసం అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. ఇదంతా మనకు సో వార్తల్లో ఉన్న నెట్ జీరో కార్బన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ వస్తుంది పొల్యూషన్ అండి. ఒక 4 పాయింట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి పొల్యూషన్ విషయంలో. సో ఫస్ట్ది గ్రీన్ వార్ రూమ్ అని చెప్పేసి ఉన్నది. సో గ్రీన్ వార్ రూమ్ అని చెప్పేసి ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ శీతాకాలంలో వాయు కాలుష్యం ఎక్కువ వస్తుంది. సో కాబట్టి 24/7 నిఘా కోసం అని చెప్పేసి గ్రీన్ వార్ రూమ్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసినా ఢిల్లీ అని చెప్పేసి పిలుస్తాం. యూటీ అనుకోండి మొత్తం మీద అది. నెక్స్ట్ది సో 1 లీటర్ లోపు ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా బ్యాన్ చేసిన రాష్ట్రంగా అస్సాం రికార్డు సృష్టించింది. థర్డ్ది సో ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేసిన 3వ నగరంగా కోల్కతా రికార్డ్ సృష్టించింది. సో ఫస్ట్ మన ఢిల్లీ అని చెప్పేసి ఉంటుంది, సెకండ్ పూణే అని చెప్పేసి ఉంటుంది. సో ఎర్లీ వార్నింగ్ సిస్టాన్ని ఎయిర్ క్వాలిటీ విషయంలో 3వ నగరంగా కోల్కతా రికార్డు సృష్టించింది. ఢిల్లీ ఫస్ట్, సెకండ్ పూణే అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ ఈ థిన్ ప్లాస్టిక్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్లాస్టిక్ కవర్స్ అని చెప్పేసి మనకి మార్కెట్లో ఇస్తారు. థిన్ ప్లాస్టిక్ సన్నం ఉంటాయి, సంథింగ్ 70 మైక్రాన్స్ ఎంతో ఉంటాయి మొత్తం మీద. సో దాన్ని కూడా న్యూజిలాండ్ కంట్రీ బ్యాన్ చేయడం జరిగింది. మన ఇండియా మరి సో 1 జూలై 2022లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని చెప్పేసి ఇండియా బ్యాన్ చేసింది. ఇదేమో థిన్ ప్లాస్టిక్ అని చెప్పేసి 1 జూలై 23 నుంచి ఇది బ్యాన్ చేయడం జరిగింది. సో మనం ఇది చూసినప్పుడు ఇది కంపల్సరీ గుర్తుకు రావాలి. ఇది లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కాకపోయినా ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి పర్యావరణ కాలుష్యం దృష్ట్యా. నెక్స్ట్ మనకు సోలార్ ఎనర్జీ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అని చెప్పేసి చెప్పొచ్చు సోలార్ ఎనర్జీ నుంచి. నెంబర్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఆర్టికల్స్ మనకి వార్తల్లో నిలిచాయి 23rd ఇయర్లో.
ఫస్ట్ చూస్తే సూర్యాంశం అని చెప్పేసి మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ నేను మర్చిపోయినా 1.0 2.0 అని చెప్పేసి మొత్తం మీద సూర్యాంశం అని చెప్పేసి మనకి ప్రశ్న అయితే వచ్చింది. బై గాడ్ మనకి ఈ ప్రిలిమ్స్ లాస్ట్ అని చెప్పేసి అనుకోవాలి, మళ్ళీ ఇంకా పేపర్ లీకేజ్ లాంటివి అయితే ఏం రావద్దు. సో సూర్యాంశం అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఆ కేరళ లోపల మనకు ఇన్ఫ్యాక్ట్ సోలార్ ఎనర్జీ వాడుకున్న ఫస్ట్ టూరిజం పడవ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది బర్రకూడ అని చెప్పేసి ఉన్నది. ఈ బర్రకూడ ఏంటి మనకంటే కేరళ లోపలనే ఇది కూడా సోలార్ ఎనర్జీ బోటే, బట్ ఇది హై స్పీడ్ బోట్ అండి. ఇది హై స్పీడ్ బోటు. సో సోలార్ పవర్ వాడుకొని ఇన్ఫ్యాక్ట్ హై స్పీడ్ బోట్ అని చెప్పేసి పిలుస్తాం. సో సా వచ్చింది. నెక్స్ట్ సూరజ్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఒక డ్రోన్ పేరు ఇది. సోలార్ ఎనర్జీ వాడుకున్న ఫస్ట్ డ్రోన్ అని చెప్పేసి పిలుస్తాం సూరజ్ని. దీన్ని గరుడ ఏరోస్పేస్ వాళ్ళు తయారు చేశారు. గరుడ ఏరోస్పేస్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకంటే సో సరైవ్ నది అని చెప్పేసి ఉన్నది. దీని మీద మనకు రామాయణ నౌక అని చెప్పేసి తిరుగుతుంది. దీన్ని సోలార్ ఎనర్జీ ఉపయోగించే తయారు చేశారు. సో మనకి సోలార్ ఎనర్జీ మొత్తం సా మీద వస్తున్నాయి. సూర్యాంశం అని చెప్పేసి, బుర్రకూడ అని చెప్పేసి, సూరజ్ అని చెప్పేసి, సరైవ్ అని చెప్పేసి, ఇంకోటి ఉన్నది ఇంకోటి సూర్య నూతన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది హైబ్రిడ్ స్టవ్ అండి. దీన్ని మనకు ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని తయారు చేయడము జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ సూర్య నూతన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియన్ ఆయిల్ అని చెప్పేసి దీన్ని గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, ఇండియన్ ఆయిల్ వాళ్ళు. రైట్. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకంటే సో సోలార్ సిటీ అని చెప్పేసి, విలేజ్ అని చెప్పేసి మనకు కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ సోలార్ విలేజ్ ఇన్ ఇండియా మనకి ఇన్ఫ్యాక్ట్ మోదేరా అని చెప్పేసి ఉంటుంది. ఫ్రమ్ రాష్ట్రం పేరు మనకు సో మోదేరా అని చెప్పేసి మనకు స్టేట్ ఆఫ్ గుజరాత్ అండి. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ సోలార్ సిటీ అని చెప్పేసి ఉన్నది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ సాంచి లోపల ఉంటుంది. సాంచి అని చెప్పేసి సిటీ. సో ఇది మధ్యప్రదేశ్. నెక్స్ట్ సోలార్ సిటీ ఫ్రమ్ యూపీ అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అది అయోధ్య అండి, అయోధ్య. తెలంగాణ లోపల సోలార్ విలేజ్ అంటే మనకు మక్రాకే అని చెప్పేసి వస్తుంది, ముక్రాకే అని చెప్పేసి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ సోలార్ విలేజ్ అని చెప్పేసి మోదేరా గుర్తుపెట్టుకోవాలి. సోలార్ సిటీ వచ్చేసి సాంచి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సోలార్ సిటీ ఫ్రమ్ యూపీ లోపల చూస్తే అయోధ్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మీరు బాగా చూస్తే మనకి గుజరాత్ కానీ లేదా రాజస్థాన్ కానీ ఎక్కువ సార్లు సోలార్ అని చెప్పేసి వస్తుంది. రైట్. నెక్స్ట్ అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ అనేది సో మనకి రాజస్థాన్లో ఉన్న జోధ్పూర్లో ఉన్న బాడ్లా దగ్గర ఉన్నది. ఎంత మనకి ఇది 2245 మెగావాట్స్ అని చెప్పేసి ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో రాజస్థాన్లో జోధ్పూర్ ఫ్రమ్ బాడ్లా అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి రామగుండం ఫ్రమ్ పెద్దపల్లి అని చెప్పేసి పిలుస్తాం. 100 మెగావాట్లు. ఇది ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకేమున్నాయి మనకు అంటే సో ఫస్ట్ గ్రీన్ ఎనర్జీ ఆర్కియాలజికల్ సైట్ వచ్చేసి తమిళనాడులో ఉన్న తీర దేవాలయం అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ గ్రీన్ ఎనర్జీ సైట్ ఇది. నెక్స్ట్ 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో దీని లక్ష్యం ఏంటి అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ సింగపూరు, ఈ సౌత్ ఏషియాలో ఉన్న సింగపూరు, ఇండియా, ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న సౌదీ అరేబియా ప్లస్ యుఏఈ వీటి గుండా యూరోప్కి కనెక్ట్ కావడమే ఈ OSOWOG అని చెప్పేసి పిలుస్తాం. సో సౌత్ ఏషియాలో సింగపూరు, ఇండియా అండ్ మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్యంలో గల్ఫ్ కంట్రీస్లో సౌదీ అరేబియా, యుఏఈ అని చెప్పేసి అండ్ యూరోప్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి 95th ఫుల్ మెంబర్గా చీలీ దేశము జాయిన్ అయిపోయింది. అది మనకు వార్తల్లో ఉన్నది. ఇటీవల మనకు ISA ఒక సమ్మిట్ని మనము ఢిల్లీలో హోస్ట్ చేసుకోవడం జరిగింది. ఇది 6వ సమ్మిట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవన్నీ మనకు ఇన్ఫ్యాక్ట్ ఇంకేమున్నాయి ఇంతే అండి. నెక్స్ట్ వస్తుంది క్లీన్ ఎనర్జీ అని చెప్పేసి వస్తుంది. సో క్లీన్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ రెండు వస్తాయి ఇక్కడనే. సో ఇందులో ఏమొస్తుందంటే మనము ఒకటి ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 20% 2025
26 నాటికి సాధించాలి. మనము ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాంలో సో 12% అచీవ్మెంట్ అయినాం 22nd 23rd లోపల. సో ఈబీపీ అని చెప్పేసి మనం 15% కంకణం కట్టుకున్నాము 23rd 24 లోపల. ఇదంతా మన క్లీన్ ఎనర్జీ కిందకి వస్తుంది. నెక్స్ట్ మన సహజ వాయువు లోపల సో గుర్తుపెట్టుకోవాలి, ఇది రీసెంట్ మొన్న వచ్చింది కాబట్టి. సో బయోమాస్ని సో లేదా బయోగ్యాస్ని మనం మిళితం చేయాలని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మనం కంకణం కట్టుకున్నాము. సో అది సహజ వాయువు లోపల మనకి బయోగ్యాస్ అని చెప్పేసి సో బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. బయోగ్యాస్ బ్లెండింగ్ చేస్తాం. దీన్ని 1% అని చెప్పేసి 25 ఏప్రిల్ నాటికి, 5% అని చెప్పేసి 28 నాటికి సాధించాలి. 1% 25 నాటికి అయితే 5 అనేది 28 నాటికి. నెక్స్ట్ మన ఏరోప్లేన్లో ఉన్న ఇంధనం పేరు మనకు టర్బైన్ ఫ్యూయల్స్ అని చెప్పేసి పిలుస్తాం. దాంట్లో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్స్ని మనము బ్లెండింగ్ చేయాలి. సో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ ఇది మామూలుది, కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని బ్లెండింగ్ చేయాలని చెప్పేసి మనం కంకణం కట్టుకున్నాం. దాని ప్రకారం చూస్తే SAFని 27 కల్లా 1% బ్లెండింగ్ చేయాలి. 28 నాటికి 2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గణాంకాల నెంబర్స్ ఎకనామీలో కాదు అన్నిటిలో ఉంటాయి. ఇది వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ సో 100% SAF కలిగిన ఫస్ట్ విమానం పేరు, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ కలిగిన విమానం పేరు మనకు సో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. ఇది ఇన్ఫ్యాక్ట్ వర్జిన్ సంస్థ, వర్జిన్ పూర్తి పేరు మనకు అట్లాంటిక్ అని చెప్పేసి ఉన్నది. సో వర్జిన్ అట్లాంటిక్ సంస్థని రూపొందించింది. వర్జిన్ అట్లాంటిక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో 100% SAF లేదు, బట్ కొద్దిగా SAF ఉన్నది. సో ఫస్ట్ SAF ఏరోప్లేన్ అనేది ఇన్ఫ్యాక్ట్ పూణే నుంచి ఢిల్లీ వరకు ప్రయాణించింది. దీన్ని ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఆయిల్ వాళ్ళు రూపొందించారు. ఇవంతా క్లీన్ ఎనర్జీ కిందకే వస్తుంది. ఫస్ట్ స్వదేశీ ట్రాక్టర్, ఎలక్ట్రానిక్ ట్రాక్టర్ కాబట్టి ఇదంతా మన క్లీన్ ఎనర్జీ అండి. ఇదంతా ఇంకా పెట్రోల్ డీజిల్ లాంటివి ఉండవు. సో దీన్ని CSIR దుర్గాపూర్ అని చెప్పేసి ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ రూపొందించింది. దీని పేరు CSIR ప్రైమా 11 అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ ట్రాక్టర్ అండి. ఇటువంటి మన గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లోపల నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 100% డైమిథైల్ ఈథర్ ట్రాక్టర్ అనేది IIT కాన్పూర్ అనేది రూపొందించింది. నెక్స్ట్ X-57 మ్యాక్స్వెల్. సో X-57 మ్యాక్స్వెల్ వచ్చేసి ఇది విద్యుత్ సహాయంతో ఎగిరిన ఫస్ట్ విమానం అని చెప్పేసి పిలుస్తాం. ఇది నాసా దీన్ని రూపొందించింది. సో ఫస్ట్ గ్రీన్ ఎనర్జీ స్టేట్ అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ 25th కల్లా ఏర్పాటు కావాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది. ఫస్ట్ గ్రీన్ స్టీల్ వచ్చేసి కళ్యాణి ఫెరిస్టే అని చెప్పేసి పూణే తయారు చేసింది. ఫస్ట్ గ్రీన్ బాండ్ని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు విడుదల చేశారు. ఫస్ట్ కార్బన్ రహిత టాయిలెట్ వచ్చేసి దీని పేరు టాయిలెట్ 01 అని చెప్పేసి ఉంటుంది. దీన్ని ఇన్ఫ్యాక్ట్ అమృత్సర్ లోపల రూహానీ వర్మ అని చెప్పేసి దీన్ని రూపొందించాడు. సో ఇది ఫస్ట్ కార్బన్ రహిత టాయిలెట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇటీవల మన ఇండియా ఫస్ట్ NDCని అచీవ్మెంట్ అయినామని చెప్పేసి అక్టోబర్ మాసంలో డిక్లేర్ చేయడం జరిగింది. సో మన NDC మీన్స్ మన నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ప్యారిస్ సమ్మిట్ లోపల ఫస్ట్ సబ్మిట్ చేశారు. ఎవ్రీ 5 yearsకి మనం అప్డేట్ చేసుకుంటూ పోవాలి. ఇండియా మాత్రమే అప్డేట్ చేయడం జరిగింది. సో NDC మనకి ఫస్ట్ NDC అని చెప్పేసి ఒక 2 అంశాలని మనము అక్టోబర్ మాసంలోనే సాధించినాము. సో ఇది వెరీ వెరీ ఫేమస్ అండి. ఇటువైపు మనకి అప్డేట్ NDC అని చెప్పేసి వస్తుంది. ఇటువైపు ఇది ఫస్ట్ NDC, ఇది అప్డేట్ NDC అని చెప్పేసి ఎవ్రీ 5 yearsకి మనం NDCని అంటే ఈ వాతావరణ మార్పుల కోసము దేశము ఏమి ఇస్తుందని చెప్పేసి చెప్పేదే NDC అని చెప్పేసి పిలుస్తాం. మన కంట్రిబ్యూషన్ ఏంటి, నేషనల్గా మనము ఏం చేస్తున్నాం అని చెప్పేదే NDC అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ NDC మనము ఇన్ఫ్యాక్ట్ సో ఎమిషన్స్ ఇంటెన్సిటీ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మనం అచీవ్మెంట్ అయిన అక్టోబర్ మాసం లోపల. ఏంటిది ఎమిషన్స్ ఇంటెన్సిటీ అంటే ఒక్క యూనిట్ GDP ఉత్పత్తి కావాలంటే ఎంత ఎమిషన్స్ ఉద్గారాలు బయటకు వస్తాయో కార్బన్ చెప్పేదే ఎమిషన్స్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మనము 30-35 అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము, అచీవ్మెంట్ అయినాము. అప్డేట్ NDC లోపల దీన్ని మనం 45 అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. నెక్స్ట్ సో ఇది ఎలక్ట్రిసిటీ
జనరేషన్ అని చెప్పేసి మన నాన్ ఫొజిల్ని ఉపయోగించి విద్యుత్ యొక్క ఉత్పత్తి చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాము. దీన్ని మనము 40 అనుకున్నాము. 40 అచీవ్మెంట్ అని అక్టోబర్ మాసం లోపల దీన్ని అప్డేట్ ఎన్డీసీ లోపల 50గా తీసుకున్నాము. సో మన మొత్తం విద్యుత్ లోపల 50% నాన్ ఫొజిల్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఇది మనకు ఎన్డీసీ గురించి. నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ అండి. ఇది అయిపోతే మనకు ఇతర అంశాలు అని చెప్పేసి కమిటీలు అని చెప్పేసి కొన్ని చట్టాలు అని చెప్పేసి వార్తల్లో ఉన్నాయి. ఇంకొక 20 మినిట్స్లో మనకు ఆల్మోస్ట్ మొత్తం అయిపోతుందండి. సో మనకి గ్రీన్ హైడ్రోజన్ పాలసీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. గ్రీన్ హైడ్రోజన్ పాలసీ, సో వెరీ వెరీ ఫేమస్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. సో భారతదేశాన్ని 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ హబ్గా చేయాలని చెప్పేసి మనం లక్ష్యం పెట్టుకున్నాము. అది కావాలంటే సో ఒక ఇయర్కి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి. మనము 8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 6 లక్షల జాబులు తీసుకురావాలి. 50 మిలియన్ మెట్రిక్ టన్నుల CO2 ఎమిషన్స్ బయటకు పంపాలి. అప్పుడే మన ఇండియా గ్రీన్ హైడ్రోజన్ హబ్గా అవుతుందని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం మనము గ్రీన్ హైడ్రోజన్ కోసం అని చెప్పేసి. 19,744 కోట్లు మనం దీనికి రిలీజ్ చేస్తున్నాము. వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ దీనికోసం అని చెప్పేసి ఇంకొక ప్రోగ్రామ్ వార్తల్లో ఉన్నది, సైట్ అని చెప్పేసి ఉన్నది. సైట్ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ అని చెప్పేసి గ్రీన్ హైడ్రోజన్ వైపు మనం వెళ్ళాలంటే వ్యూహాత్మకమైన జోక్యాలు అవసరం అని చెప్పేసి ఒక 17,000 కోట్లు మనం ఖర్చు పెట్టి 440 ఐ థింక్ 17,490 కోట్లు ఖర్చు పెట్టి మన స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీనిలో ఏముంటే మనకు ఒకటి ఎలక్ట్రోలైజ్ ఉంటుంది అండ్ గ్రీన్ హైడ్రోజన్ ఉంటుంది. సో దీనికోసం 4,000 కోట్లు అని చెప్పేసి దీనికోసం 13,000 కోట్లు అని చెప్పేసి మనం ఖర్చు పెడుతున్నాము. సో 2 ప్రోగ్రామ్స్ మనకి గ్రీన్ హైడ్రోజన్ కోసం అయితే ఉన్నాయి. నెక్స్ట్ సముద్ర వాటర్ని మనము గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయలేము. వాస్తవంగా తయారు చేయాలంటే సముద్రం జలము దీన్ని మామూలు జలంగా తయారు చేసి గ్రీన్ హైడ్రోజన్ వస్తుంది. ఇట్లా కాకుండా సముద్ర వాటర్ నుంచి నేరుగా గ్రీన్ హైడ్రోజన్ వెరీ ఫస్ట్ టైం అడ్లైడ్ వాళ్ళు తయారు చేశారు ఫ్రమ్ ఆస్ట్రేలియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో 99.99% స్వచ్ఛమైన గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్లాంట్ జొర్హాట్లో ఉన్నది ఫ్రమ్ అస్సాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అతి స్వచ్ఛమైన గ్రీన్ హైడ్రోజన్ ఫ్రమ్ జొర్హాట్ ఫ్రమ్ అస్సాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా గ్రీన్ హైడ్రోజన్ అంటే అసలు ఏంటి వాస్తవం మనకంటే ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ రాకుండా ఫ్యూయల్గా తయారు చేస్తాం మనం. సో ఇటీవల మనకు మినిస్ట్రీ ఆఫ్ పర్యావరణం అని చెప్పేసి వాళ్ళు ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. 1 కేజీ గ్రీన్ హైడ్రోజన్ రావాలి అంటే 2 కిలోల కంటే ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ బయటకి రాకుంటే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ యొక్క యూనిట్గా మనం తీసుకుంటాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ అమ్మోనియా మనం ఇటీవల జపాన్కి ఎక్స్పోర్ట్ చేసినాము. 24 ఇయర్లో 23rd ఇయర్లో మనం ఈజిప్ట్ నుంచి వెరీ ఫస్ట్ టైం ఇంపోర్ట్ చేసుకున్నాము. అది VOC పోర్ట్ అని చెప్పేసి ఫ్రమ్ తమిళనాడు రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సు మనకు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకు నాగపూర్ లోపల స్టార్ట్ అయింది. సో ఇది ఈ పూణే అని చెప్పేసి ఫస్ట్ హైడ్రోజన్ బస్ అని చెప్పేసి పూణే మనకి. అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్ అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ పూణే కాకుండా లడక్ లేహ్ అని చెప్పేసి వస్తుంది. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పర్పస్లో. నెక్స్ట్ 100% మనకు నీరుని అంత్య ఉత్పత్తిగా ఇచ్చి BS6 లోపల ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ బస్ మాత్రం మనకు ఢిల్లీలో స్టార్ట్ అయింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో 3 వేరు మనకు ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సు అంటే మనకు పూణే వస్తుంది. ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సే కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం అంటే మనకి లడక్ అని చెప్పేసి లేహ్ అని చెప్పేసి వస్తుంది. BS6 లోపల కంప్లీట్గా గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించి కేవలం వాటర్ మాత్రమే అంతే ఉత్పత్తిగా వచ్చే ఫ్యూయల్ బస్సుగా మన ఢిల్లీలో వెరీ ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇతర అంశాలని చెప్పేసి కొన్ని మనకున్నాయి. సో దానికంటే ముందు ఒక 2 మనకు కమిటీలు అని చెప్పేసి వెస్టర్న్ ఘాట్స్ కోసం మనకు గాడ్గిల్ కమిటీ అని చెప్పేసి కస్తూరి రంగన్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్ యొక్క రక్షణ కోసం అని చెప్పేసి 2010లో ఫస్ట్ గాడ్గిల్ కమిటీ అని చెప్పేసి వస్తుంది. ఇది మొత్తం 67% ఎకో సెన్సిటివ్ జోన్గా అనౌన్స్మెంట్ చేస్తుంది.
64% అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ ఈ 2012లో ఇంత అంటే మా కష్టం అని చెప్పేసి రాష్ట్రాలన్నీ అభ్యంతరం చెప్తే, ముఖ్యంగా కేరళ రాష్ట్రం అభ్యంతరం చెప్తే మనకు కస్తూరి రంగన్ కమిటీ అని చెప్పేసి నియామకం చేస్తే ఇది 64 అవసరం లేదు 37 అని చెప్పేసి చెప్పడం జరిగింది. 37% వెస్టర్న్ ఘాట్స్ లోపల ఎక్కువ సెన్సిటివ్ జోన్గా చేయడం జరిగింది. నెక్స్ట్ చట్టం అని చెప్పేసి మనకు బయోడైవర్సిటీ చట్టం అని చెప్పేసి 2021 వార్తల్లో ఉన్నదండి. 2002 చట్టం లోపల ఇది వచ్చింది. దీని ప్రకారము సో నేర రహితం అని చెప్పేసి నేరాలను చేయడం జరిగింది. అంతకుముందు జైలు శిక్ష ఉండే 5 years అని చెప్పేసి ఇప్పుడు దీన్ని ఫైన్ మాత్రం విధిస్తారు. 1 లక్ష నుంచి 5 lakhs వరకు ఫైన్ విధిస్తారు. ఇంతకుముందు మనకి నేరం అని చెప్పేసి జైలు శిక్ష ఉండే, తర్వాత నేరారోపణ మనకి ఇంతకుముందు న్యాయస్థానాలు చేస్తే ఇప్పుడు కేవలం గవర్నమెంట్ ఆఫీసర్లు చేస్తారని చెప్పేసి రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. నేరాల్ని నేరరహితం చేయడం జరిగింది. జైలు శిక్ష లాంటివి లేనే లేవు. నేర విచారణ మనకు న్యాయస్థానాలను తప్పించి గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది అయిపోతే మనకు ఇతర అంశాలని చెప్పేసి ఉన్నాయండి. ఫస్ట్ది అంటార్కిటికా అండ్ ఆర్కిటికా అని చెప్పేసి రెండు మనకి వార్తల్లో వచ్చినాయి. సో వెరీ వెరీ ఫేమస్ అవి. సో అంటార్కిటికా అండ్ ఆర్కిటికా అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఫస్ట్ మన సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి? ఒకటి దక్షిణ గంగోత్రి అని చెప్పేసి ఉన్నది, సెకండ్ మైత్రి అని చెప్పేసి ఉన్నది, థర్డ్ భారతి అని చెప్పేసి ఉన్నది. దీంట్లో చూస్తే మనకు హిమాద్రి అని చెప్పేసి ఉన్నది. సో ఫస్ట్ ఇది వెరీ ఫేమస్ అండి. ఇక్కడ ఓజోన్ పొర అనేది చిల్లుపడ్డది కదా, రికవరీ కావాలంటే 2045 కల్లా అవుతుందట. ఇక్కడ చూస్తే 2066 నాటికి అవుతుందట. సో ఇది హైయెస్ట్ అండి. ఎందుకు ఇంత హైయెస్ట్ అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ 26 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ రంధ్రం పడింది 23rd year లోపల. ఇంత పెద్దది ఎందుకు పడింది మనకంటే టోంగా అనే అగ్నిపర్వతం బదులైంది కాబట్టి ఆ బ్రోమిన్ లాంటి వెళ్ళి ఓజోన్ పొర చిల్లులు చేసినాయి కాబట్టి 26 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ప్రపంచంలో అత్యధిక పెద్ద ఓజోన్ రంధ్రం అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. ఇది మనకి వార్తల్లో ఉన్నది. ఇది 1943లో మనము 83లో దీన్ని స్టార్ట్ చేసినాం కాబట్టి 2023 నాటికి 40 years పూర్తి చేసుకుంది దక్షిణ గంగోత్రి అని చెప్పేసి. ఇప్పుడు మనకి ప్రజెంట్ పనిచేస్తలేదు, దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హిమాద్రికి మనము ఇంతకుముందు సమ్మర్లో మాత్రమే పోయేది, వింటర్లో పోకపోయేది. వింటర్లో మనం స్టార్ట్ చేసినాం కాబట్టి సైంటిఫిక్ యాత్ర అనేది. సో ఆర్కిటిక్ ప్రాంతానికి ఇన్ఫ్యాక్ట్ యాత్ర చేపట్టిన 4వ కేంద్రంగా హిమాద్రి రికార్డు సృష్టించింది. సంవత్సరం పొడవునా మనం యాత్ర చేయవచ్చు. ఇది కేవలం 4 మాత్రమే ఉన్నాయి, అందులో ఇండియా ఒకటి హిమాద్రి అని చెప్పేసి పిలుస్తాం. ఓన్లీ వింటర్లో మనం 6 months మాత్రమే పోయేది, సమ్మర్లో పోయేది. వింటర్లో అవకాశం లేకుంటే మనం మొన్న నవంబర్లో దీన్ని స్టార్ట్ చేసినామండి. సో వింటర్లో కూడా మనం పోవచ్చు సైంటిఫిక్ యాత్ర అని చెప్పేసి. సో ఏడాది పొడవునా సైంటిఫిక్ యాత్ర కలిగిన ఆర్కిటిక్ కేంద్రము మనకు హిమాద్రి అని చెప్పేసి పిలుస్తాం. ఇది 4th అండి. నెక్స్ట్ ఇంకోటి సో ఎయిర్ గన్ సరెండర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇది వాస్తవంగా మనకు ఎయిర్ గన్ సరెండర్ చేయడం వల్ల వన్యప్రాణులు భక్తి అని చెప్పేసి ఒక మంచి వైల్డ్ లైఫ్ ఎగ్జాంపుల్ అటు ఇది. సో వైల్డ్ లైఫ్ ప్రాణుల రక్షణ కోసం అని చెప్పేసి స్థానిక కమ్యూనిటీ యొక్క ప్రోగ్రాం పేరు ఇది. లుమ్డంగ్ ప్రాంతం అని చెప్పేసి ఉంటుంది ఫ్రమ్ ఏఆర్పి స్టేట్. దీన్ని యునెస్కో పర్టికులర్గా మెచ్చుకున్నది. అంటే వైల్డ్ లైఫ్ రక్షణ కోసము స్థానిక కమ్యూనిటీగా భాగస్వామ్యం ఎలా ఉందని చెప్పేసి చెప్పేందుకు ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అట. లుమ్డంగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఫ్రమ్ ఏఆర్పి రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్ గన్ అనేది అందరూ సరెండర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్ ఫస్ట్ గ్రీన్ బాండ్ స్టాండర్డ్స్ని యూరోపియన్ యూనియన్ సంస్థ రూపొందించింది. తర్వాత వస్తే కైనోస్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ రూపొందించిన స్టార్టప్ పేరు కైనోస్ అని చెప్పేసి ఉన్నది. ఇది వెస్టర్న్ ఘాట్స్ యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వాళ్ళు దీన్ని రూపొందించారు. నెక్స్ట్ ఇది ODF ప్లస్ స్టేటస్ పొందినవి మొత్తం ఎన్ని అంటే 15 రాష్ట్రాలు ప్లస్ యూటీ అని చెప్పేసి. ఆ 15వది యూపీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రశ్న మనకి రాష్ట్రాల పేర్లు అన్నీ అవసరమే, 15 గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ODF ప్లస్ స్టేటస్ అండి. వీటిని ఎలా మనం డివైడ్ చేస్తామంటే సో సౌత్ ఇండియా స్టేట్స్లలో ఏపీ లేదు కాబట్టి TS ఉంది, కేరళ ఉంది, కర్ణాటక ఉన్నది అండ్ తమిళనాడు అని చెప్పేసి ఉన్నది. సో మొత్తం 4 అయిపోయినాయి మనకు. సో ఏపీ లేదని చెప్పేసి. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల లోపల సిక్కిం ఉంది
అండ్ త్రిపుర ఉన్నది. 2 అంటే మన ఎన్ని మొత్తం 6 అయిపోయినాయి. నెక్స్ట్ ఈ హిల్ స్టేట్స్ లోపల హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి ఉన్నది. సో మొత్తం 7 అయిపోయినాయి. నెక్స్ట్ ఈ పశ్చిమ వైపున మనకు సో గోవా ఉంది, గుజరాత్ ఉన్నది, అండ్ 15వది యూపీ అని చెప్పేసి ఉన్నది. ఎన్ని మొత్తం 3 అంటే మనకు 10 అయిపోయినాయి అండి. ఇవి 4, ఇవి 2 6, 7 3 10 కదా. ఇంకొక 5 మనకు యూటీ అని చెప్పేసి ఉన్నవి. అంటే ఢిల్లీ లేదు, చండీగఢ్ లేదు, లక్షద్వీప్ లేదు, మిగతా మొత్తం 5 ఉన్నాయి. ఐ మీన్ అండమాన్ నికోబార్ దీవులు ఉన్నది, దాదర్ నగర్ హవేలీ డామన్ డియూ అని చెప్పేసి ఉన్నది, పుదుచ్చేరి అని చెప్పేసి ఉన్నది. ఇంకేమున్నాయి మనకు అంటే ఇన్ఫ్యాక్ట్ లడాక్ అని చెప్పేసి ఉన్నది, జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి ఉన్నది. సో మొత్తం మీద 5, 3 ఎవి లేవు మనకు, ఢిల్లీ, చండీగఢ్ అండ్ లక్షద్వీపులు లేదు. సో మిగతా 5 అయితే మనకు కనిపిస్తున్నాయి. మొత్తం 15 కదా. సో ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఈ 15 గుర్తుపెట్టుకోవాలి. నేను స్లైడ్స్ చదవట్లేదు కాబట్టి నేను గుర్తుపెట్టుకున్నట్టు మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి యాజ్ యాస్పిరెంట్గా. సో నెక్స్ట్ చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ ఇందులో మనకేంటి అంటే ఒక 4ని మోడల్గా తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులో సిక్కిం అని చెప్పేసి మనం ఒకటి ఉన్నది, సిక్కిం అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఉన్నది, జమ్మూ కాశ్మీర్ అండ్ దాదర్ నగర్ హవేలీ అని చెప్పేసి ఉన్నాయి. 4ని మనము మోడల్ విలేజ్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ గాబన్ దేశం అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. గాబన్ దేశం అనేది ప్రపంచంలో 2వ నేచర్ స్వాప్ డీల్ని ఇవ్వడం జరిగింది. ఎంత? 500 మిలియన్స్. ఇది 2వ నేచర్ స్వాప్ డీల్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే సో గాబన్ దేశము ఒక దేశానికి రుణం ఇస్తుంది, దాన్ని వాళ్ళు లోన్ని పర్యావరణ అనుకూల ప్రాజెక్టులో పెట్టాలి. అదే మనకు నేచర్ స్వాప్ డీల్ అని చెప్పేసి పిలుస్తాం. సో 500 మిలియన్స్ ఇచ్చింది. ఫస్ట్ కంట్రీ ఈక్వెడర్ అని చెప్పేసి పిలుస్తాం, రెండో కంట్రీ గాబన్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత ఇంకోటి ఎకో ఫ్రెండ్లీ డెబిట్ కార్డ్ అని చెప్పేసి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వెరీ ఫస్ట్ టైం దీన్ని రిలీజ్ చేసింది. దక్షిణాసియాలో జాతుల మనుగడ కోసం అని చెప్పేసి ఫస్ట్ సెంటర్ని IUCN అయితే ఇండియాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రపంచంలో 10వది, సౌత్ ఏషియా లోపల ఫస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, IUCN ఏర్పాటు చేసింది. నెక్స్ట్ తర్వాత ప్రాజెక్ట్ గ్రీన్ షాండ్ అని చెప్పేసి డెన్మార్క్ కంట్రీ యొక్క ప్రాజెక్ట్ అండి. ఇది CO2ని సముద్రం యొక్క భూతలంలోకి తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేస్తుంది. అదే ప్రాజెక్ట్ గ్రీన్ షాండ్ అని చెప్పేసి పిలుస్తాం. దెర్ ఇస్ సమ్ ఇష్యూ, మనకి ఎర్త్ క్వాక్ వచ్చినప్పుడు మళ్ళీ సునామీ వచ్చినప్పుడు మళ్ళీ పైకి వస్తుంది కదా, అది మనకి ఆందోళన అని చెప్పేసి చెప్పొచ్చు. తర్వాత మెరైన్ స్పేషియల్ ప్లానింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి ఇండియా ప్లస్ నార్వే మధ్య ఒప్పందము. ఇక్కడ సముద్ర తీర ప్రాంతాల యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఒప్పందం చేసినారు. సో ఫస్ట్ మనకు యూటీ అని చెప్పేసి పుదుచ్చేరి అని చెప్పేసి జాయిన్ అయిపోయింది. సో మెరైన్ స్పేషియల్ ప్లానింగ్ ప్రోగ్రామ్ బిట్వీన్ ది ఇండియా ప్లస్ నార్వే అయితే ఫస్ట్ ఏ రాష్ట్రంలో దీని యొక్క చర్య అంటే పుదుచ్చేరి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భారతదేశంలో ఫస్ట్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్ అని చెప్పేసి ముంబైలో స్టార్ట్ చేసుకున్నాము. ఒడిస్సా అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది, ఉక్రెయిన్ యొక్క రేవు పట్టణం ఇది. యునెస్కో దీన్ని ప్రమాదకర వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించింది అని చెప్పేసి ఒడిస్సా అని చెప్పేసి ఫ్రమ్ ఉక్రెయిన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది కరెంట్ అఫైర్స్ అండి కంప్లీట్గా. సో ఇది 1 ఇయర్లో మనం డిస్కస్ చేసిన డైలీ CA నుంచి తీసుకోవడం జరిగింది. ప్రతి ఆర్టికల్ కూడా డిసెంబర్ మాసం నుంచి జనవరి దాకా. సో చాప్టర్స్ మనం డివైడ్ చేయడం జరిగింది మీ అధ్యయన సౌలభ్యం కోసం అని చెప్పేసి, మన కోసం అని చెప్పేసి. మంచిగా ఉపయోగం చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్ మనకి ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఒక్కటే అయిపోతే జాగ్రఫీ ఒకటే మనకు మిగిలిపోతుంది. సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్లో మాట ఇచ్చిన 31 లోపు అవుతాయి అని చెప్పేసి ఒకరోజు ఏమన్నా ఎక్కువ కావచ్చు కానీ సో మనకి 2 మాత్రం మిగిలి ఉన్నాయి, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్పేసి 2 మిగిలి ఉన్నాయి. రేపు మనకు క్లాస్ ఉంటుంది కంపల్సరీ. సో నెక్స్ట్ డే కూడా క్లాస్ ఉంటుంది కాబట్టి 2-3 డేస్లో అన్నీ అయిపోతాయి. సో మనం నెక్స్ట్ ఇది మీరు కామెంట్ చేయండి, ఏది మనకు ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ గవర్నమెంట్ పాలసీ కానీ అవి చేస్తాను. ఇవి కాకుండా ఈ రిపోర్ట్స్ కానీ, సమ్మిట్స్ కానీ, అవార్డ్స్ కానీ, పర్సన్స్ ఇన్ న్యూస్ కానీ, అపాయింట్మెంట్స్ కానీ, ఇంకేముంటాయి, బుక్స్ కానీ, ఇంకా డేస్ కానీ, ఇవి అవసరమా లేదా చేయండి. అవసరం అంటే సో టేక్ టైం. సో ఫిబ్రవరి 15 అట్లా అప్పటికల్లా మనకు కంప్లీట్గా అయిపోతుంది. అవి చదువుకుంటామంటే ఇంకా వెరీ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్.